నిన్నటి రోజున ప్రారంభించుకున్నాం సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర వైభవం. నిన్న ప్రారంభంలో సహస్రనామ విద్య అంటే ఏమిటో చెప్పుకోవడం జరిగింది. సహస్రనామ విద్య దేవతా ఉపాసనని సంపూర్ణం చేస్తున్నది. మనం ఉపాసిస్తున్న దేవతని సగుణ నిర్గుణ బ్రహ్మముగా జ్ఞానం కలిగించడానికి సహస్రనామాలు చెప్పబడుతున్నాయి. మంత్ర జాపకుడికి సహస్రనామం పరిపూర్ణతనిస్తున్నది అని చెప్పుకున్నాం. మంత్రోపాసన లేకున్నా సహస్రనామ స్తోత్రంతో దేవతానుగ్రహం పొందవచ్చు. ఇది సహస్రనామ స్తోత్రానికి ఉన్న విశేషం. మరొకటి సహస్రం అనంతవాచి. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని మహాభారతం చెప్పినట్లుగా అనంతవాచి. అందుకే సహస్రనామాలు చదివితే అనంతమైన భగవతత్వాన్ని తెలుసుకున్నట్లే. ఇంత విశేషం ఉంటుంది సహస్రనామం. అది సహస్రనామం దేవతా విజ్ఞానం కోసం మాత్రమే కాకుండా బ్రహ్మజ్ఞానము అని చెప్తూ ప్రారంభం నుంచి పరబ్రహ్మ సంబంధమైన నామములు ఉపనిషత్ ప్రతిపాద్యమైనవి ఎలా ఉన్నాయి, ఇవి తత్వనామములైతే లీలానామములు సగుణ బ్రహ్మముగా ఆయన ధరించిన దివ్యమంగళ విగ్రహము చేసినటువంటి లీలా కార్యములు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతుంటాయి. అది సహస్రనామ స్తోత్రంలో సగుణ నిర్గుణ బ్రహ్మ సంబంధమైన నామములు గోచరిస్తాయి. ఏ సహస్రనామైనా ఇదే స్వరూపంతో ఎందుకుంటుంటే ఎవరు నిర్గుణముగా సగుణముగా బ్రహ్మమై ఉన్నారో ఆయన్నే మనం తద్రూపంగా ఉపాసన చేస్తున్నాం గనక ఉపాసించే స్వరూపం బ్రహ్మముగా తెలుసుకొనుటకై సహస్రనామ విద్య సహకరిస్తున్నది గనక మంత్రమనగా కేవలం దేవతా ప్రీతి కోసం చేసేటువంటి ఒకానొక శబ్దస్వరూపం మాత్రమే కాకుండా మంత్ర ప్రతిపాద్యమైనటువంటిది సాక్షాత్ బ్రహ్మమే అనే ఎరుక సహస్రనామ విద్య వరకు లభించాలి. అందుకే సహస్రనామ విద్య అనేది ఋషులు ప్రసాదించిన గొప్ప శాస్త్రం. ఆ శాస్త్రం సుబ్రహ్మణ్య పరంగా మనం గ్రహించేటప్పుడు నేను అకారాది ఇది మాతృకావర్ణ సంయుక్తం జ్ఞాన మోక్ష సుఖప్రదం అంటూ బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ నామములన్నీ మాతృకావర్ణములతో సమకూర్చబడ్డాయి గనక ఇది అద్భుతమైన మంత్రరాశిగా చెప్పబడుతుంది. అకార నామములు నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. మొదటిగా అచింత్య శక్తి. అచింత్య శక్తి అనగానే సుబ్రహ్మణ్య తత్వమంతా ఒక నామంలో పెట్టేశారు. సుబ్రహ్మణ్యుని పేరు శక్తిధరుడు అని ఒక నామం ఉంది. శక్తిని ధరించినవాడు. శక్తి ఆయనకి సహజం. ఎటువంటి శక్తి అంటే వాళ్ళ అమ్మే శక్తి. ఆ అమ్మ ఎవరు అంటే అయ్యవారిది. వాళ్ళిద్దరికీ అభేదం. అందుకే సంపూర్ణ శక్తిధరుడు. ఏ శక్తి అంటే సర్వశక్తులు ఆయనలో ఉన్నాయి. ప్రధానంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక శక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అని చెప్తారు. ఆ రహస్యం తర్వాత నామాల్లో మనకు తెలుస్తుంది. సర్వశక్తిమంతుడు. పైగా సర్వశక్తిమంతుడు ఆవిర్భవించి అసుర సంహారం చేస్తున్నాడు. అది అచింత్య శక్తి అని ప్రారంభించిన దగ్గర నుంచి అనఘ అక్షోభ్య అపరాజిత అనాథవత్సల అమోఘ అశోక ఇక్కడి వరకు 7 నామాలు చెప్పుకున్నాం. సుబ్రహ్మణ్య నామానికి కూడా వ్యాఖ్యానం చెప్పుకున్నాం కానీ 8 నామాలు చెప్పినట్లే. తర్వాత అజర అభయ అత్యుదార అఘహర అగ్రగణ్య అద్రిజాసుత అనంతమహిమ్నే అపార అనంత సౌక్షద ఈ నామములు చెప్పారు ఇక్కడ. ఇవి కూడా సాక్షాత్ బ్రహ్మముని తెలియజేస్తున్నాయి. అజర అజరహ అమరహ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మం గురించి చెప్పే శబ్దములే. అజర అంటే జరాది వికారము లేనటువంటి వాడు అని. ఇది నిర్గుణ బ్రహ్మముగా తత్వదృష్టితో మనం ఆలోచిస్తే జరాది వికారములని పూర్ణతత్వమే పరమాత్మ. అలాగే సుబ్రహ్మణ్యుడు అసలు దేవతలే నిత్య యౌవనులు. సుబ్రహ్మణ్యుడు యొక్క యవ్వన లక్షణం ఎలా ఉంటుంది? యవ్వనము అంటే ఒక వయస్సు యొక్క లక్షణం కాదు, ఒక శక్తి యొక్క లక్షణంట. యవ్వనంలో ఉండవలసింది నిత్యోత్సాహశీలత, క్రియాశీలత ఇత్యాది లక్షణాలు. నిత్యోత్సాహం, పరాక్రమం, ఒక పరిపూర్ణత ఉంటుంది. అవయవముల యొక్క సంపూర్ణమైన ఎదుగుదల ఉన్న స్థితి యవ్వనం. సుబ్రహ్మణ్యుడు ఆ స్వరూపంలో ప్రకాశిస్తున్నాడు. అది యవ్వన సౌందర్యం. భగవద్రూపములు ఏవి ఉపాసించినా నిత్య యవ్వన అంటున్నాం కదా అమ్మవారికి. అలాగే అయ్యవారిని కూడా ఆ రూపంతో నిత్య యవ్వనుడు అంటాం. నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం అన్నట్లు ఎప్పుడూ నవయవ్వనులే వాళ్ళు. అలా నవయవ్వనుల స్వరూపమైనటువంటి పార్వతీపరమేశ్వర పుత్రుడు ఈయన కూడా అజరుడై ప్రకాశిస్తున్నాడు. జర అంటే జీర్ణ లక్షణం జర. అటువంటి జీర్ణ లక్షణం లేనటువంటి వాడు అని అర్థం. ఇక అభయ అత్యుదార. అభయం పరమాత్మ యొక్క తత్వం. పరమాత్మ తత్వం తప్ప మరొకటి అభయం లేదు. మిగిలినవన్నీ భయ వస్తువులే. అది అభయం ఒక్కటే. ద్వితీయాద్వై భయం భవతి అంటున్నారు. రెండవ దాని వల్ల భయం కలుగుతుంది అని. ఒక్కదాని వల్లే అభయం అంట. ఒక్కటి అంటే ఉన్నదే ఒకటి. అందుకే అద్వైత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మయే అని అభయ శబ్దం. అత్యుదార. అత్యుదార ఉదార శబ్దం అనేక మార్లు వస్తుంటుంది సుబ్రహ్మణ్య శాస్త్రంలో. ఉదారహ ఇది విష్ణు శాస్త్రంలో కూడా వస్తుంది. అత్యుదారహ అని గొప్ప మాట చెప్పారు. అంటే గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడు. ఉదార స్వభావం అంటే దాపరికం లేని దేవుడు అని అర్థం ఇక్కడ. అంటే దాపరికం లేకుండా ధారాళంగా అనుగ్రహించేవాడు ఆయన. ఎవరికైనా దానశీలుడికి ఉదార స్వభావం ఉండాలని ఉదారంగా విరాళములు ఇచ్చాడని రాస్తూ ఉంటాం మనం ఇక్కడ. అంటే
తనకు పీనాసితనం లేకుండా సంపూర్ణముగా అనుగ్రహించడం. కనుక పరమాత్మ అతి ఉదారుడు, సంపూర్ణ అనుగ్రహ స్వరూపుడు అని అర్థం. పైగా భక్తులను అనుగ్రహించే వాత్సల్య స్వభావం అత్యుదారంగా ఉన్నది. అయితే ఇంకో గొప్ప భావం, ఉదార శబ్దం ఎప్పుడు వచ్చినా ఇదే అర్థం తీసుకోవాలని లేదు. ఉత్ అర ఉదార. అర అంటే ఒక స్థానము అని అర్థం. అరలు అని లోకంలో అంటూ ఉంటాం మనం. సంస్కృతంలో సహస్ర అర, సహస్రార శబ్దం ఉన్నదా లేదా? అది సహస్రార, ఉత్తు అర, అది ఉదార. ఒకదానికంటే ఎప్పుడు ఒకటి ఉత్తుగానే ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే గొప్ప అర అత్యుదార ఏమిటంటే సహస్రార స్థానమే, ఉత్కృష్ట స్థానము, ఉత్కృష్ట భూమికి చెందినవాడు అని అర్థం. భూమిక అంటే లెవెల్స్ అని అర్థం. ఇక్కడ ఉత్కృష్ట భూమికను అందుకోగలగాలండి. ఎందుకంటే భగవత్తత్వం అల్పభూమికల వాళ్ళకి అర్థం కాదు. అల్పభూమిక అంటే భౌతిక స్థాయి ఆలోచన. వీళ్ళు భగవంతుని కూడా మానవుళ్ళ చూస్తారు. వీడి వికారాలతో చెప్తేనే వాడికి సంతోషం. మీ శివుడు ఇలా ఎందుకు చేశాడు, మీ విష్ణువు ఇలా ఎందుకు చేశాడు అని అడుగుతుంటారు. ఆ దేవతలు విష్ణువు శివుడు అంటే పరబ్రహ్మ. వాళ్ళ స్థానం ఏమిటి? వాళ్ళు మనవలే ఆలోచిస్తారా, మనవలే ఉంటారా? కనుక వాళ్ళ స్థానం గొప్పది. కనుక అత్యుదార అంటే ఉత్కృష్టమైన భూమికలందు లభించేవాడు, ఉత్కృష్ట భూమికగా ఉన్నటువంటి వాడు, ఇది అర్థం. అఘహరాయ నమః. ఆయన అనఘుడు మాత్రమే కాదు, ఆశ్రయించిన వారు అఘము పోగొడతాడు, పాపనాశకుడు. అగ్రగణ్యాయ నమః. నాయకుడు ఎప్పుడు అగ్రగణ్యుడే. సుబ్రహ్మణ్యుడు అంటేనే నాయకుడు, దేవసేనాని. దేవతలు ఎలా నడిపితే అలా నడుస్తే మన బ్రతుకులు. దేవతలను కూడా నడిపిడివాడు ఆయన. అందుకే అగ్రగణ్యాయ నమః. అనంతమహిమ్నే నమః. అనంతమైన మహిమలు కలవాడు. అపారాయ నమః. ఇక్కడ అనంత మహిమ అనే శబ్దం కూడా ఉపనిషత్ తత్వంతో మనం చూస్తే స్వేమహిమ్ని ప్రతిష్ఠిత అని మంత్రం ఉన్నది. పరమాత్మ దేని యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు? కస్మిన్ ప్రతిష్ఠిత అంటే స్వేమహిమ్నే ప్రతిష్ఠిత అన్నారు. అంటే అన్నీ ఆయన యందు ఆధారపడి ఉన్నాయి, ఒప్పుకుంటాం. ఆయన దేని మీద ఆధారపడి ఉన్నాడంటే తన యందు తానే ఆధారపడి ఉన్నాడు. అందుకే నిన్న మనం చెప్పుకున్న ఒక వాక్యం రోజు గుర్తుపెట్టుకోవాలి. పాఠకుడు భావుకుడైతే పారాయణం రసవంతమవుతుంది. అందుకే ఆ నామాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే అనంత మహిమా సంపన్నుడు. అపారాయ, పారము అంటే ఒడ్డు, హద్దు అన్నది. హద్దు ఒడ్డు లేనిటువంటి వాడు, అపార స్వరూపుడు అంటే అనంతమైన వాడు, అంతు లేనివాడు అని అర్థం. అనంత సౌఖ్య. అనంత సౌఖ్యము ఎప్పుడైనా ఉందండి లోకంలో? ఇప్పుడు వేసవి కనుక బయట లోపల ఏసీ హాల్లోకి సమ్మయ్యాలి. అందుకే ప్రవచనం ఎలా ఉన్నా ఏసీ హాల్లో కాసేపు కూర్చుంటున్నాం, ఆనందంగా ఉంది. కానీ ఈ సుఖం అనంతమా? కొంతసేపు కూర్చుంటే ఇది తట్టుకోలేం. అనంత సౌఖ్యము అంటే కేవలం బ్రహ్మానంద స్వరూప అని అర్థం. ఇక్కడ తర్వాత నామ అన్నదాయ నమః. కొన్ని నామాలు మనం విస్తారంగా చెప్పుకుంటున్నాం, కొన్ని నామాలు స్మరణ మాత్రం చేతనే. అన్నదాయ నమః ఇది గొప్ప విశేషమైన నామం. అన్నం ఇచ్చువాడు అని అర్థం. ఏదో సుబ్రహ్మణ్య తత్వానికి అన్నానికి ఏదో రహస్యం ఉన్నది. లేకపోతే శంకర భగవత్పాల్ వారు నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీసనాథ మమదేహి కరావలంబం అని స్థుతిలో అద్భుతంగా తెలియజేశారు. అది నిత్యాన్నదాన నిరత అఖిల లోగహారిన్ ఈ మాటలు చెప్పారు. అంటే కొన్ని క్షేత్రముల యందు సుబ్రహ్మణ్యుడు అన్నదానం చేయిస్తున్నాడు అనే భావంతో కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ అన్నద అనేటువంటి వాక్యం యజ్ఞమునకు, యజ్ఞస్వరూపుడైన అగ్నికి వర్తిస్తున్నది. అందుకే యజ్ఞం నామాలు వచ్చినప్పుడు యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞపుర్ యజ్ఞకుర్యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞసాధన అన్నమన్నాదయేవచ. అక్కడికి ఏదో అనుబంధం ఉందండి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా యజ్ఞస్వరూపుడు. యజ్ఞస్వరూపుడు అంటే యజ్ఞాగ్నిస్వరూపుడు. అందుకే పంచాయతనమే పెట్టారండి, అందులో సుబ్రహ్మణ్యుడు లేడు కదా అని అడిగితే మహానుభావులు పరమాచార్యుల వారు ఒక మాట చెప్పారు. అప్పుడు అగ్నిహోత్రము కూడా ఉంటూ పంచాయతనం ఉండేది కనుక నిత్యాగ్నిహోత్ర గృహంలో ఆరాధింపుడు అగ్నేయ సుబ్రహ్మణ్యుడిని ఆయన. అందుకే పంచాయతనంలో విడిగా పెట్టలేదు. పోని తర్వాత మాత్రమే ఎలా చేయాలంటే ముందు దీపం వెలిగిస్తారు కదా, అదే సుబ్రహ్మణ్యుడు అని తెలియజేశారు మహానుభావులైన పరమాచార్యుల వారు. కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అగ్నిశ్వరుడు ప్రధానంగా. ఆ కారణం చేతనే ఆయనకు ఆగ్నేయుడు అనే పేరు కూడా ఉన్నది. వన్నిజుడు, అగ్నిభూహు తర్వాత నామం వస్తుంది. ఇక్కడ అన్నద అంటే అగ్ని అన్నానికి కారకుడు. అగ్ని లేనిది అన్నం లేదు. అందుకే యజ్ఞమునందు ఆరాధింపబడేటువంటి ఆ పరమేశ్వరుడు సృష్టంతుడికి అన్నప్రదాత అవుతున్నాడు. ఇక్కడ పైగా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. ఈ రహస్యం మనం తీసుకుంటే భగవద్గీతలో చెప్పిన ప్రకారం
అన్నం ఎలా వస్తున్నది? జీవులందరికీ అన్నం కారణం. అన్నాత్ భవంతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవ. అన్నం పర్జన్యం వల్ల కలుగుతుంది, పర్జన్యం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం కర్మ వల్ల కలుగుతున్నది, కర్మ వేదం వల్ల కలుగుతున్నది అన్నారు ఇక్కడ. కానీ వేద కర్మ యజ్ఞ రూపుడైనటువంటి పరమాత్మ అయినటువంటి సుబ్రహ్మణ్యుడు యజ్ఞరూపుడే అన్నాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు తర్వాత మాటల్లో మరొక రహస్యం చెప్తారు, అక్కడ చూద్దాం. మొత్తం యజ్ఞస్వరూపుడు అవ్యయ, అనుత్తమ, అక్షయ, అనాది, అప్రమేయ, అక్షర, అచ్యుత, అకల్మష. అది సనాతన ధర్మంలో మనం జాగ్రత్తగా స్తోత్రాలు చదివితే దేవతా భేదాలు వాటంతటవే పోతాయి. ఇవే నామాలు చూస్తుంటే విష్ణువుకి అన్వయిస్తాం, శివుడికి అన్వయిస్తాం. దీని అక్కడ రూపములు లేవు. అక్షయుడు ఇది అనంత నామానికి మరొక స్వరూపం. అవ్యయుడు తరుగుదల లేనివాడు, స్త్రీ పుం నపుంసకాది భేదములు లేనటువంటి వాడు. అనుత్తమ, చాలా గొప్ప మాట ఇదండి ఇక్కడ. అనుత్తముడు అంటే ఉత్తముడు కాని వాడని కాదు, ఈయన్ని మించిన ఉత్తముడు లేడు అని అర్థం ఇక్కడ. ఉత్తముడు అంటే సర్వోత్కృష్టుడు, ఆయన్ని మించి మరొక తత్వం లేదు గనక అన్నిటికీ పైన ఉన్నటువంటిది, దానిపైన మరేదీ లేనటువంటి ఏ మహోన్నతమైన పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో అది సుబ్రహ్మణ్యుడు అని చెప్తూ, దానికి ఆది నువ్వు చెప్పలేవు గనక అనాది అన్నారు ఇక్కడ. ఎందుకంటే సృష్టికి ఆది ఉంది కానీ పరమేశ్వరుడికి ఆది లేదు కనుక అనాది. అప్రమేయుడు, కొలత కందనివాడు. అంతేకాదు ప్రమాణములు అనేక రకాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం అని మూడు ప్రమాణాలు. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, అందరికీ తెలిసేదే. అంతేకాదు భౌతికవాదులందరూ అదే పట్టుకుంటారు. రెండవది అనుమాన ప్రమాణం, మూడవది ఆగమ ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం అని అంటారు ఇక్కడ. ఎందుకంటే నీకు ఇంకా అనుభవం రానంత వరకు పెద్దల వాక్యమే నీకు ప్రమాణం, అవునా లేదా? ఒకటి మన అనుభవానికి రానంత వరకు పెద్దల వాక్యమే మనకు ప్రమాణం. పెద్దలనగా తపస్సిద్ధులైన సత్యద్రష్టలైన ఋషులు, కానీ వాళ్ళ వాక్యమే ప్రమాణం కదా, దానికి శబ్ద ప్రమాణము అని పేరు. అయితే శబ్దము కూడా ఎంతవరకు ప్రమాణం అంటే పరబ్రహ్మ ఒకడున్నాడని విశ్వాసాన్ని కలిగించి సాధనా మార్గాన్ని నిర్దేశిస్తుందే తప్ప శబ్దము కూడా పరమాత్మ నేరుగా చెప్పలేదు. ఎందుకంటే శబ్దం కూడా లోకంలోకి సంబంధించిన విషయమే కదా. లోకంలో ఉత్పన్నమైనటువంటి శబ్దము లేదా లోకము కంటే ముందు ఉత్పన్నమైన ఒక శబ్దం ఉన్నది, అది లోకాతీతమైన తత్వాన్ని చెప్పలేదు. నిన్ను అటువైపు ప్రేరేపించగలిదే తప్ప యథాతథంగా పరిపూర్ణంగా అందించలేదు కనుక ఇటు ప్రత్యక్ష ప్రమాణానికి కానీ అనుమాన ప్రమాణానికి కానీ లేదా ఆగమ ప్రమాణ శబ్ద ప్రమాణానికి కానీ అతీతుడు ఎవడో అతను అప్రమేయ. ప్రమాణానికి దొరికితే ప్రమేయం అనాలి, ప్రమాణానికి దొరకని వాడిని అప్రమేయుడు అంటారు ఇక్కడ. ప్రమాణములకు దొరకనివాడు అన్నారు. అందుకే కూర్చుని భగవంతుడు ఉన్నాడంటే చూపించండి అంటారు. ఆ ప్రశ్నలోనే లోపం ఉంది ఇక్కడ. చూపిస్తే ఆయన పదార్థం అవుతాడు, పరమార్థం కాడు. కానీ భగవంతుడు పదార్థమా చూపించడానికి కాదు. పోనీ ఊహించి చెప్తావా, ఊహకు అందుతాడా? ఎందుకంటే పదార్థ జగత్తుతో అలవాటైపోయిన మనస్సు ఊహించమంటే పదార్థ జగత్తును ఊహిస్తుంది, దాన్ని మించి ఊహించలేదు ఇక్కడ. దాని ఊహకైనా ఒక అనుభవం, ఒక ఆధారం తీసుకుని ఊహ చేస్తాం మనం. ఎంతో కొంత ఆధారం ఉంటే దాన్ని మించి ఊహ చేయగలం. ఇది పదార్థ జగత్తు, దానితో అలవాటైపోయిన బుద్ధి ఏది ఊహించమన్నా దాన్ని ఊహిస్తుంది, కానీ ఊహకి దొరకడైనా. అందుకే అచింత్య శక్తికి కూడా మనం కలుపుకోవచ్చు ఈ మాట. ఇక మూడవది శాస్త్రం కూడా ఏమి చెప్తోంది ఆయన గురించి అంటే నేనే చెప్తాను వేదం. వేదం తప్ప పరమాత్మ గురించి మరి ఏది చెప్పలేదు. వేదం ఏం చెప్తుంది అంటే ఇది అని నిర్దేశించలేనిది అని చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది ఇక్కడ. అనిర్దేశ అని వేదమే చెప్తుంది, అదే నా ఇతి అని చెప్తున్నాం. కనుక అప్రమేయ అనే మాటకి ఇంత అర్థం ఉన్నది. కొలత కందని వాడు, ప్రమాణములకు దొరకనటువంటి వాడు. అక్షర, అక్షరం అనే మాటకి నాశరహితుడని అర్థము. శబ్దబ్రహ్మస్వరూపుడు అని అక్షర అని చెప్పవచ్చు. అచ్యుత, గొప్ప విశేషం ఇది. అచ్యుత అంటే తన స్థితి నుంచి తాను జారనివాడు అచ్యుతుడు. అంటే తాను బ్రహ్మము, ఆ బ్రహ్మము స్థితి నుంచి జారడం లేదు ఇక్కడ. అందుకే కొందరు యోగులకు కూడా అచ్యుత అనవచ్చు, ఎందుకంటే వాళ్ళ బ్రాహ్మీభూత స్థితి నుంచి ఎప్పుడూ జారరు, అందుకే వాళ్ళని అచ్యుతులు అనొచ్చు. కానీ పరమాత్మే నిజమైన అచ్యుతుడు. అటువంటి అచ్యుత స్వరూపము అంటే తన స్థితి నుంచి తాను జారని వాడేవాడు అతడు అచ్యుతుడు. అంటే పూర్ణ బ్రహ్మము. అకల్మషాయ నమః, మాయామాలిన్యము లేనివాడు. ఒకటే మాట చెప్పుకుంటే చాలు. కానీ అకల్మషాయ నమః, అభిరామాయ నమః. అభిరామ రామనామం ఈయనకు వచ్చిందే, అభిరాముడు ఈయన పేరు. అభిరాముడు అంటే అన్ని విధాల అందగాడు అని అర్థం ఇక్కడ. అన్ని విధాల అందగాడు, అన్ని విధములా ఆనందము కలిగించేవాడు. రెండు భావాలు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు సౌందర్య స్వరూపుడు. సుబ్రహ్మణ్యుడు సౌందర్యానికి, జ్ఞానానికి, పరాక్రమానికి ప్రధాన దైవం. అందుకే స్వామికి సౌందర్య సంబంధమైన నామాలు చాలా చాలా ఉన్నాయి. ఆయనకి 2 పత్నులు ఉన్నారు. ఆ 2 పత్నులు ఎవరొక ఆయన యొక్క శక్తులు.
ఎవరు వారు? వల్లీ దేవసేన. వాళ్ళ నామాలు వచ్చినప్పుడు వాడు చూసుకుందాం. వీళ్ళకి ప్రథమత ఉండే నామములు ఏంటంటే ఒకరు సౌందర్యవల్లి, ఇంకొకరు ఆనందవల్లి. మాట ఎంత బాగుందండి. సౌందర్యవల్లి, ఆనందవల్లి. వల్లి శబ్దం ఇక్కడ తెంపు లేకుండా పెంపు కలిగినది వల్లి అని అర్థం. ఇక్కడ తెంపు లేని పెంపునే తీగానాలి ఇక్కడ. అందుకే అది అనంతంగా ఉన్నది. అది ఆనందం, సౌందర్యం. గొప్ప మాటలు ఇక్కడ. అంటే స్వామికి ఉన్న రెండు శక్తులు అవి, ఆనందం, సౌందర్యం. అవి ఎక్కడి నుంచో వచ్చి స్వామిని చేపట్టలే, స్వామి యొక్క స్వాభావిక శక్తులు ఇవి. ఆనంద సౌందర్యములే ఆనందవల్లి, సౌందర్యవల్లి. వీళ్ళే తర్వాత తపస్సును ఆచరించి దేవసేనగా, వల్లిగా సుబ్రహ్మణ్యుని చేపట్టారు అని స్కాంద పురాణ సంహితా గ్రంథములు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. కానీ ఆనంద సౌందర్యములు అనే స్వరూపములు గనక సౌందర్య నిధానమైన. అందుకే స్వామి గురించి ఒక మాట అంటూ, ఒకప్పుడు త్యాగరాజ స్వామి వారు స్వామిని ఆలయంలో చూసి దర్శిస్తుంటే ఆయన దర్శనం ఇచ్చట. ఇవ్వగానే మురిసిపోయి ఒక మాట అంటున్నాడు, నీ వంటి దైవమును షడానన నేనెందు కాననురా అన్నారు. నీ ఇలాంటి దైవాన్ని ఎక్కడా చూడలేదయ్యా అన్నాడు. అంటూ సుబ్రహ్మణ్యునిపై విస్తారమైన కీర్తన రచించారు త్యాగయ్య. అందులో ఒక మాట అంటారు, మారకోటులందు గల శృంగారము ఇందుముఖ నీ కొనగోరును బోలునే అంటాడు. ఇక్కడ కోట్ల కొలది మన్మథులు ఒక దగ్గరకు వచ్చినా వాళ్ళ అందమంతా రాసిపోసినా నీ కాలి కొనగొట్టుకు కూడా సరిపోరయ్యే వాళ్ళు అని చెప్పాడు. అటువంటి అందగాడవునుమని. మరొక సంస్కృతి కీర్తనలు అంటారు, వరసిఖి వాహన వారిజలోచన కురుషం తనుజిత కుసుమ శరాయుత అన్నారు. ఇక్కడ త్యాగయ్య సంస్కృతులను రచించిన కీర్తన ఇది. కురుషం, మాకు శం అనగా శాంతిని, శుభాన్ని కలిగించవయ్యా. తనుజిత కుసుమ శరాయుత, కుసుమశరుడు మన్మథుడు. 10,000 మన్మథుల యొక్క సౌందర్యాన్ని కూడా ధిక్కరించగలిగే సుబ్రహ్మణ్య మాకు శుభం కలిగించు అంటూ శరజ భవాంబుద వాహనాది సురనుత పాద సుగుణ కుమార తారక శూర పద్మాసుర తూల దహన భూధర సుతానందన ధీర శ్రీ రఘువర భాగినేయ ఆప్తమందార గుణాకర త్యాగరాజ అర్చిత. ఇక్కడ రఘువర భాగినేయ అనే మాట గొప్పగా వేశారు. అంటే రామచంద్రమూర్తికి మేనల్లుడా అన్నాడు. ఇక్కడ ఈయన రామభక్తుడు కదండి. అందుకే సుబ్రహ్మణ్యుని స్తుతిస్తూనే ఒకసారి ఆ మాట అన్నాడు ఇక్కడ. అందుకే ఆప్తమందార, ఆప్తుల పాలిటి కల్పవృక్షమైనటువంటి సుబ్రహ్మణ్య తనుజిత కుసుమ శరాయుత వరసిఖి వాహన అని చెప్పారు. అటువంటి అభిరామ అనే మాట ఇందులో విశేషమైన అర్థం. అంటే అభిత అన్ని విధముల సౌందర్యవంతుడు, అంటే గుణ పరాక్రమ తత్వ సర్వ సౌందర్యములు కలిగినటువంటి వాడు. అగ్రధుర్యాయ నమః, గొప్ప మాట. అగ్రధుర్య, ధుర్య అంటే బరువు మోసేవాడిని ధుర్య అంటారు. అగ్రధుర్య అంటే మొదటుంటాడు, బరువు మోస్తాడు. ఊరికనే మొదటండి మీరు మోయండి అని నడిపించడం కాదు. ఇక్కడ ఆయన మోస్తాడు. ఏం మోస్తాడంటే వెనక వాళ్ళ బరువు అంతా ఆయన మోస్తున్నాడు. ఇక్కడ అగ్రధుర్యుడైన అంటే సర్వసేన నడపడమే పెద్ద బరువు మోయడం, వారందరినీ ఒక త్రాటికి తీసుకురావడం, ఒక లక్ష్యం దిశగా వాళ్ళని నడిపించడం, ఒక మహాప్రయోజనాన్ని వాళ్ళ చేత చేయించడం, ఇది నాయకుడికి ఉండవలసిన గొప్ప లక్షణాలు. కానీ అగ్రధుర్య అనే శబ్దం గొప్పగా వేశారు. అమిత విక్రమ, ఆయన ఎంత విక్రమవంతుడో తారకాసుర సూర పద్మాది రాక్షసులకు తెలుసు. అతులాయ, సాటి లేనివాడు. అమృతాయ, అఘోరాయ, ఆయన అఘోర స్వరూపుడు. అఘోర అంటే శివతత్వమే మనకు గుర్తుకొస్తున్నది ఇక్కడ. అంటే అతి సౌమ్యమైన రూపం కలవాడు అని అర్థం అఘోర శబ్దానికి. అనంతాయ నమః, అనంత విక్రమాయ నమః, అనాథనాథాయ నమః, అమలాయ నమః. ఆయన మలినము లేనివాడు అని అర్థం ఇక్కడ. మలినంతో ఉన్నవాడు జీవుడు, మలినం లేనివాడు ఈశ్వరుడు, అంతే తేడా అండి ఇక్కడ. జీవుడికి ఈశ్వరుడికి మధ్య భేదమే వచ్చింది, మలినం. అది తీసేస్తే ఆయన అయిపోతారట. మలినాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఎందుకంటే శాస్త్ర శబ్దం కనుక శాస్త్రంతోనే అర్థం చెప్పాలి. ఆణవ, కార్మిక, మాయిక అని 3 రకాల మలినాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదట చెప్పవలసింది కార్మిక మలం లేదా కాయిక మలం అంటారు ఇక్కడ. అంటే కార్మిక అంటే కర్మచేత ఏర్పడినటువంటి మాలిన్యములు. ఇది 2 రకాలుగా ఉంటాయి. పుణ్యమైన పాపమైన కర్మే కదా. ఈ రెండిటి చేత అహం అనేది ఒకటి ఏర్పడి పుణ్య పాప ఫలాలు సుఖదుఖాలు అనుభవిస్తూ మనల్ని మనం మర్చిపోతాం, అంతే కదా. సుఖదుఖాల అనుభవం వల్ల మన స్వస్వరూపాన్ని మర్చిపోతాం కనుక స్వస్వరూపాన్ని మరిపింపజేసేది మాలిన్యము. ఒకటే మాట, ఈ మాట రాసుకుని తర్వాత ఆలోచించుకోవచ్చు. స్వస్వరూపాన్ని మరిపింపజేసేదే మాలిన్యం. ఆ మాలిన్యంలో కార్మిక మలం ఒకటి. రెండవది మాయిక మలం అన్నాడు ఇక్కడ. మాయిక మలం అంటే సంసర్గ దోష మాలిన్యం అన్నాడు ఇక్కడ. అంటే సంసర్గం వల్ల అంటే సంపర్కాల వల్ల ఏర్పడింది, అంటే మమ అనే భావం వల్ల ఏర్పడింది అన్నాడు ఇక్కడ. వీడు నావాడు, వీడి పైవాడు అని 2 భావాలు ఉంటాయి మనకి. 2 మమే. మిత్రభావమైనా శత్రుభావమైనా
మమతోనే మొదలవుతుంది కనుక ఈ రెండిటి వల్ల భావ కాలుష్యం ఏర్పడుతుంది. అది రెండవ మాలిన్యం, సంసర్గజనిత మాలిన్యం. మూడవది ఆణవ మలం అన్నాడు. ఆణవ మలం అంటే పరిమిత దృష్టి అన్నాడు. ఇక్కడ శృతి స్మృతులు ఏం చెప్తున్నాయి? తత్వమసి అని చెప్తున్నాను. బ్రహ్మము అయ్యా, సర్వవ్యాపకం బ్రహ్మము అంటే భలే చెప్పారండి అంటున్నాం ఇక్కడ. అంటే అర్థం ఒప్పుకోలేకపోతున్నాం. అంటే నేను ఈ దేహాన్ని పుట్టి చచ్చి పుట్టేటువంటి వాడను అనే భావం ఒకంతటా పోవట్లేదు కదా. దాని పేరు ఆణవమలం అన్నాడు ఇక్కడ. ఆణవమలం ఉంటుందిట, ఈ రెండు తెచ్చుకుంటా ఉంటా. ఇప్పుడు సంస్కారం ఎలా జరగాలంటే నీ ప్రయత్నం రెండు చేయి. ఈ కాయిక లేదా కార్మిక మాయిక ఈ రెండు మాలిన్యాలు తొలగించుకునే ప్రయత్నం చేయి. ఈ రెండు చేస్తే ఈశ్వరానుగ్రహంతోనే మూడవ మాలిన్యం పోతుంది ఇక్కడ. అంటే ఎంత చెప్పినా బ్రహ్మభావన కలగకపోవడం ఉన్నదే, అది సామాన్యం కాదు. అది ఆణవమలం అన్నారు ఇక్కడ. అది పోవాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఈ మూడు మాలిన్యాలు లేనివాడెవడో వాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. కనుక అమల అనే నామానికి పరమాత్మ పరంగా వాడేటప్పుడు ఇది అర్థం. అతను గొప్ప క్లీన్గా ఉంటాడు అని అర్థం చెప్పుకోవడం కాదు ఇక్కడ. ఆణవమల, కార్మికమల, మాయిక మాలిన్యములు లేనటువంటి వాడు కనుక అమలాయ నమః, అప్రమత్తాయ నమః. భగవంతుడు ఎప్పుడు అప్రమత్తుడే. ఇసుమంత కూడా ఏ మరపాటు ఉండదు, ప్రమత్తత కలిగి ఉంటాడు. ఇది కూడా సంపూర్ణ జ్ఞానము అని అర్థం ఇక్కడ అప్రమత్త శబ్దానికి అర్థం. అంతేకాదు ఒక పరాక్రమశీలుడైనటువంటి సేనానికి ఉండవలసిన లక్షణం అది, అప్రమత్త లక్షణం. అది కలిగినటువంటి వాడు. అలా కలిగిన వాడు ఏం చేశాడు? దేవతలకు నాయకుడై ఉన్నాడు, అప్రమత్తుడై నాయకుడు. అంటే అమర ప్రభవే నమః తర్వాత నామం. అయ్యి ఏం చేశాడు? అరిందమాయ నమః, శత్రు సంహారం చేశాడు. అఖిలాధారాయ నమః, అనివాది గుణాయ నమః, అగణ్యాయ నమః, అచంచలాయ నమః, అమరస్తుత్యాయ నమః, అకళంకాయ నమః. కాసింత సంస్కృతం తెలిసినా అర్థమైపోతాయి కానీ నేను వీటికి వారికి భాష్యం చెప్పట్లేదు. అమితాశనాయ నమః, గొప్పగా తినేవాడు అని అర్థం. అంటే బోల్డ్ అంత తింటట్ట ఆయన ఇక్కడ. పరబ్రహ్మపరంగా చెప్తే వివరంగా ప్రళయకాలంలో బ్రహ్మక్షత్రములు కూడా మృత్యువుతో సహా ఎవడికి ఆహారం అవుతున్నాయో వాడు అన్నారు ఇక్కడ. ఇది ఉపనిషత్ మంత్రాల్లో ఉంది ఇక్కడ. బ్రహ్మక్షత్ర యస్య ఓదనం భవతి అన్నాడు. మృత్యుర్యస్య ఉపసేచనం అన్నాడు. మృత్యువు నంజుడు పదార్థంగా బ్రహ్మక్షత్రాత్మకమైన జగత్తు ఎవడికి ఆహారం అవుతుందో అన్నాడు. బ్రహ్మం అంటే జ్ఞానం, క్షత్రం అంటే రక్షణ. ఈ సృష్టిని చెడిపోకుండా నేను రక్షిస్తాను, నేను జ్ఞానంతో ఉంటాను అన్న వాళ్ళని మింగేస్తుంది ప్రళయం. ఆ మింగేటప్పుడు నంజుడు పదార్థం ఎవరంటే మృత్యువుట. ఎంత గొప్పగా చెప్పాడు. మృత్యువు అందరినీ మింగుతుంది అంటే మృత్యువు గొప్పవాడైపోయాడు. మృత్యువును కూడా మింగేవాడు ఆయనంటే ఇంకెంత గొప్పవాడంటే ఇక్కడ. ఎలా ఉంటుందంటే జగత్తు ఒక అన్న కబలంలాగుంటే మృత్యువు మధ్యలో ఊరగాయలాగా ఉంటుందిట. మృత్యుర్యస్య ఉపసేచనం అనే మాటకు దాని అర్థం అది ఇక్కడ. కానీ ఊరగాయలా మృత్యువుని నంజుకుంటూ ప్రపంచాన్ని మింగుతున్నాడు. ఎంత బాగున్నదండి భావం అక్కడ. అంటే ఎవరు సృష్టిస్తే లయకారకుడో లయకారక తత్వంగా అమితాశనాయ నమః. సమస్త జగత్తు ఇంత విశ్వం మింగాలంటే ఎంత నోరు ఉండాలి? మహాగ్రాస మహాసన అదే భావం. కానీ సర్వజగత్తు అది అసనమే కనుక మితిలేని అసనము కలిగినటువంటి వాడు. ఇక్కడ మరొక అర్థం ఇందాక మనం చెప్పినప్పుడు అన్నాద శబ్దం దగ్గరికి వచ్చిన దానికి ఇది కలుపుకోవాలి. అన్నదాయ నమః. అన్నదుడు అన్నాదుడు రెండు ఆయన. అన్నం ఇచ్చువాడు ఆయన, అన్నం తినువాడు ఆయన. అగ్ని అన్నం ఇస్తాడని మేము చెప్పాం ఇందాక కదా, మర్చిపోలేదు కదా. ఇంకా ఇప్పుడు 3-4 మా నామాలు గ్యాప్, ఒకరోజు కూడా గ్యాప్ లేదు. అప్పుడే మర్చిపోతే ఎలాగా? అన్నం ఇచ్చేవాడు అన్నం. ఇప్పుడేం చెప్తున్నాడు? ఎంతో అన్నం కలిగిన వాడు అన్నారు ఇక్కడ. అంటే అన్నం ఇచ్చేవాడు అగ్నే, అన్నం తినేవాడు అగ్నే. అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే ఒక ధాన్యం అన్నమును ఒప్పుకుంటాం, దాన్ని వండించి పక్వం చేసేది ఎవరు? అగ్నియే కదా. పక్వమైన అన్నాన్ని మింగేక అరిగించేవాడెవడు? అహం వైశ్వానరో భూత్వ ప్రాణ దేహమాశ్రిత. ఇక్కడ అన్నద అమితాసన మాటకి యజ్ఞపరంగా అర్థం ఏంటంటే ద్రవ్యములు అన్నములు, యజ్ఞానికి వినియోగించే ద్రవ్యములు అన్నములు అన్నారు ఇక్కడ. యజ్ఞం కోసం హవిస్సు సిద్ధం చేశారు కదా, హవిస్సేమైంది? అన్నము. అక్కడ ఇచ్చే ప్రతి ద్రవ్యము అన్నమైంది. అత్తి అంటే మింగే వస్తువు అన్నమవుతుంది ఇక్కడ. కానీ అగ్నిహోత్రుడు మింగడానికి అన్నీ సిద్ధం చేశారు అక్కడ. అవన్నీ ఎందులో వేస్తున్నారు? సిద్ధం చేసినవన్నీ అగ్ని వల్లే వేశారు. అవునా లేదా? అక్కడ వేసిన హవిస్సు ఎవరి వల్ల వండబడింది? ఆయన వల్లే. ఆజ్యం ఆయన వల్లే. ఏర్పడిన అన్నం ఏమైంది? అన్నదుడు అయినవాడు అమితాసనుడుగా స్వీకరించాడా లేదా? ఆ రెండు కలుపుకోమన్నాడు. అది అన్నం అన్నాదేయవచాదానికి ఇక్కడ సరిపోతున్నది. అందుకు అమితాసనాయ నమః. ఇక్కడ కూడా అగ్నిస్వరూపుడని మరవకుండా చివరి వరకు ఆ భావం కలగాలండి. అదే సుబ్రహ్మణ్యారాధన అనేక యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ యజ్ఞస్వరూపుడే కదా ఆయన. అది ఇందులో గొప్ప భావం.
అందుకే జగత్తుకి మృత్యువే ఆయన, మృత్యువుతో సహా జగత్తును ఆరగించేవాడు. అగ్నికి ఆయనకు భేదం లేదు కనుక అగ్నిభువే నమః తర్వాత నామం ఇది. అగ్నిభూ అనే శబ్దం నమస్కారంలో అగ్నిభువే నమః, అగ్ని నుంచి కలిగినవాడు అంటే అగ్నికి పుత్రుడుగా వచ్చినవాడు. అగ్నికి పుత్రుడుగా ఎలా వచ్చాడు అనేది తర్వాత కథలో మనం చెప్పుకుందాం. సుబ్రహ్మణ్యుడు అందరికీ పుత్రుడు ఆయన. అగ్నిభట్టారకుడి వల్లనే సుబ్రహ్మణ్య జన్మం ప్రధానంగా జరిగింది. ఆ ఏర్పడిన స్వరూపం ఎలాంటిదంటే అనవద్యాంగాయ నమః. అనవద్యాంగాయ అంటే లోపము లేని అవయవములు కలవాడు అని అర్థం. ఇక్కడ స్వామి యొక్క అంగం అంటే స్వరూపం అని ఒకటి అర్థం, అంగం అంటే అవయవాలను కూడా అర్థం. ఆయనకి ఎక్కడ లోపం లేదు, సంపూర్ణం అంటే అర్థం ఏమిటంటే ఏ లోపం లేకుండా సరియైన స్వరూపం కలవాడు అని మాత్రం అర్థం కాదు. ప్రతి రూపానికి లోపాలు ఉంటాయట, ఆయన రూపానికి లోపం ఉండదు అన్నాడు. అంగములన్నిటికీ లోపాలు ఉంటాయండి. ఏమిటి అంటే అస్థి, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే, ఇవి ప్రతి రూపానికి వచ్చే దశలు. ముందు ఒక పరిమితి గల రూపం కలగడం అస్థి ఆ భావంతో, తర్వాత వర్ధతే పెరుగుతోంది, పెరుగుతోందంటే ఖచ్చితంగా క్షీయతే తరుగుతోందని అర్థం. అంతేకాదు విపరిణమతే క్రమంగా మార్పు చెందుతోంది, నశ్యతే నశిస్తున్నది. ఈ లోపములు వేటుకుంటాయో అది అవధ్యము, ఇది అనవధ్యము అన్నాడు ఇక్కడ. అంటే ఆ లోపములు లేని స్వరూపం కలవాడు అని అర్థం ఇక్కడ. కనుకే ఆయనకి ఇవాడున్నాడు రేపు లేడనే భావం లేదు, సర్వకాలాల్లో ఉన్నాడు. అలాగే పెరిగాడు తరిగాడు రెండూ లేదు, సంపూర్ణ స్వరూపుడై ఉన్నాడు. ఇక క్షీణించడం అసలు లేదు, నశించడం అసలు లేదు. కనుక ఈ లోపములు లేనివాడు గనక అనవధ్యాంగాయ నమః. మనం ఉపాసించే ఆయనకు దివ్యమంగళ విగ్రహము అలాంటిదే, ఆయన తత్వము అలాంటిదే కనుక అనవధ్యాంగాయ నమః, అద్భుతాయ నమః. అద్భుతం అండి, ఆశ్చర్యం. అసలు భగవత్ లీలలే ఆశ్చర్యం, భగవత్ తత్వమే ఆశ్చర్యం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదే అనమని ఉపనిషత్తు చెప్తోంది, భగవద్గీత మనకు చెప్తున్నది. ఆశ్చర్యమే భగవత్తత్వం. భగవత్తత్వం తెలిసిన వాడు సృష్టిలో దేనికి ఆశ్చర్యపోడు. అబ్బో ఎంత బాగుందండి, అసలు బాగు తెలిసి ఇదేమనిపిస్తుందండి, ఏమీ లేదు ఇక్కడ. నయాగర జలపాతం చూసిన వాడు మన ఇంటి దగ్గర కొండ దగ్గర జారేదని చూసి పెద్ద ఆనందించాడు, అంత చూశాడు ఇక్కడ. కానీ అద్భుతమైన భగవతత్వ అనుభవానికి వచ్చిన వాడికి లోకంలో దేనికి ఆశ్చర్యపోడు, ఇదంతా అనిపిస్తాడు. ఇంకొక రకంగా లోకంలో కనబడే ప్రతిదీ ఆయన యొక్క వ్యక్తీకరణగా చూస్తూ ప్రతిదానికి ఆశ్చర్యపోవచ్చు, రెండూ ఉంటాయి. అయితే గొప్ప ఆశ్చర్య వస్తువు కూడా 2-3 రోజులకు అలవాటుపై ఏముంది లేండి అనిపిస్తుంది. కానీ భగవంతుడు నిత్యం ఆశ్చర్యానుభూతిని ఇస్తుంటాడు, అద్భుత తత్వం. అసలు ఈయన అన్నీ అద్భుతాలండి. పుట్టిన 6 నాళ్ళకే బొంపిరిపోయి అంటాడు తిక్కన గారు. అసలు ఆయన పట్టాభిషేకం చేసుకుని యుద్ధానికి వెళ్ళింది 6వ రోజున. తారకాసుడి కండిషన్ ఏంటంటే 6వ రోజున వచ్చిన వాడు కొడితే నేను పోవాలన్నాడు. అదొక కండిషన్ పెట్టాడు. 6వ రోజు ఎవడు యుద్ధం చేయలేను ఆయనకు తెలుసు, కానీ ఆ యుద్ధం చేసేవాడు వస్తాడు. కానీ మన ప్లానింగ్ ఒకటి అయితే ఆయన ప్లానింగ్ మరొకటి. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం, ఆ పుట్టినవాడు రూపంతో రావడం మరీ ఆశ్చర్యం. అదే స్వామి వ్యక్తమైనప్పుడు మొదటి రోజున ఒక దగ్గరికి సమీకరింపబడ్డాడు శరవణంలో. శుక్లాయాం ప్రతిపద్యాసీత్, ద్వితీయాయాం సమీకృత. శుక్లపక్ష పాడ్యమి నాడు వచ్చాడు, 2వ నాడు సమీకరింపబడ్డాడు. తృతీయాయాంచ సాకార సర్వలక్షణ లక్షిత, 3వ రోజుల్లోనే ఆకారం ధరించి సర్వలక్షణ లక్షితుడై ఉన్నాడు. చతుర్థ్యాం పరిపూర్ణాంగ షణ్ముఖో ద్వాదశేక్షణ, 4వ రోజుకే మహానుభావుడు పరిపూర్ణమైన అంగములతో 12 కళ్ళతో కనబడ్డాడు. ఇక 5వ రోజుకి అలంకృతస్థ పంచమ్యాం, 5వ రోజుకి అన్ని అలంకారాలు కూడా ఉన్నాయిగా. షష్యాంచ సముత్థిత, 6వ రోజుకు పూర్తి రూపంలో బయటకు వచ్చేసాడు శరవణం నుంచి. తేజస శ్వేతతామ్రేణ తతాపస జగత్రయం, శ్వేతతామ్రేణ గొప్ప మాట చెప్పారు ఇక్కడ. తెలుపు ఎరుపు కాంతులతో ఉంటూ జగత్తులకే తాపం కలిగించాడు. అంత అగ్ని స్వరూపుడు, మామూలు అగ్ని అతడు సాక్షాత్ శివాగ్ని. అందుకే 6వ రోజుకు వచ్చేటప్పటికి తన తేజస్సుతో అందరినీ తాపం కలిగించారండి. ఎలాంటి తేజస్సు? శ్వేతతామ్రేణ, గొప్ప మాట వేశాడు. రక్తశుక్ల ప్రభామిశ్రం, శ్వేతము తామ్రము, తెలుపు ఎరుపులు వెలుగుట స్వామివారు. చాలా విశేషమైనది ఇక్కడ. తెలుపు అయ్యవారు, ఎరుపు అమ్మవారు, ఇద్దరు రంగు ఆయనలో ఉంది ఇక్కడ. అదే శ్వేతతామ్రేణ తతాపస జగత్రయం అంటూ స్కాంద పురాణం మనకి చెప్తుంది. తతాపస జగత్రయం అని స్కాంద పురాణం చెప్తున్నటువంటి మాట. అప్పుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజునే పట్టాభిషేకం చేశాడు సేనానిగా వాళ్ళ నాన్నగారు వచ్చి, హడావిడే కానీ అద్భుతంగా చేశారులేండి. కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తానికి. అందుకే మహానుభావుడు తెనాలి రామకృష్ణుడు మాట అంటాడు, నీవు తలమావి వీడని నిసుగు వయసు నాడే జేజేల దళవాయి నాయకుడవు, పట్టమున నాయకంపు పట్టమున నిలిచి
తారకు గిట్టి ప్రౌఢతర రణక్రీడమనరించు తరి మహాత్మా నీవు తలమావి వీడని నిసుగు వయసునాడే. ఎంత గొప్ప మాట. ఇంకా తలమావి అంటే పుట్టినప్పుడు ఆ మావి అంటుకుని ఉంటుంది, అది ఇంకా పూర్తిగా ఆరకుండానే నిసుగు వయసునాడే జేజేల దళవాయి. తెలుగు మాటలువే. జేజేలు అంటే దేవతలు, కానీ జేజేల దళవాయి నాయకంపు పట్టమున నిలిచి తారకు గిట్టి ప్రౌఢతర రణక్రీడమనరించు తరి మహాత్మా అని స్తుతించాడు. మీరు ఇప్పుడు చెప్పండి, అద్భుతులు అవునా కాదా? అక్కడి నుంచి అన్ని అద్భుతాలే. అభీష్టదాయకాయ నమః అతీంద్రియాయ నమః. ఆయన అభీష్టములు ఇచ్చేవాడు, అతీంద్రియుడు. అంటే ఎంత చెప్పినా మీరు చెవి అనే ఇంద్రియంతో వింటున్నారు, మనస్సు అనే మరో ఇంద్రియంతో భావిస్తున్నారు. భావించిందే సుబ్రహ్మణ్యుడు అనుకుంటున్నారు, కాదుట. మరి కూర్చోబెట్టి చెప్పడం ఎందుకండి? అంటే నువ్వు భావించిందే సుబ్రహ్మణ్యుడు కాదన్నాను, కానీ సుబ్రహ్మణ్యుడు భావించలేదు అనలేదుగా. అంటే గంగకెళ్ళి మీరు గిన్నెతో నీళ్ళు తీసుకొచ్చారు, గిన్నె గంగాజలం కాదు కదా. అలాగే ఆ గిన్నె గంగాజలం కాదా? గంగాజలం అంటూనే ఉన్నారు, కానీ గంగాజలం కాదు. అలాగే ఇది కూడా భావంతో ఎంత పొందినా భావానికి మించే ఉంటాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అతీంద్రియాయ నమః అన్నారు ఇక్కడ. అది ఇంద్రియాలతో భగవంతుడిని లేదా పరతత్వాన్ని తెలుసుకుంటాం అనుకోవడమే మొదటి దోషమయ్యా అన్నాడు ఇక్కడ. అది ఇంద్రియాలకి ఆయన తెలుసుకోవడం అనే లక్షణం లేదు, లేదా తెలుసుకునేటువంటి అవకాశం ఇంద్రియాలకు లేదయ్యా అన్నాడు. ఎందుకంటే ఇంద్రియాలకు ఎలా దొరుకుతాడైనా? ఇంద్రియాలు ఉంటాడు, ఇంద్రియాలకు దొరకడు. దీని గురించి బృహదారణ్యకమే చాలా గొప్ప విషయం చెప్తుంది. భూమిలో ఉంటాడు, భూమి చేతి తెలియబడ్డు. అగ్నిలో ఉంటాడు, అగ్ని చేతి తెలియబడ్డు. అదేవిధంగా ఇంద్రియాల్లో ఆయన చేతనే ప్రశిస్తుంది, వాటి చేత కూడా తెలియబడ్డు. అందుకే లోకంలో 99.9 మంది మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచం వెళుతుంది. ఎవడో కోట్లలో ఒక్కడు తిప్పుతాట వెనక్కి. కనుక అందరూ ఇంద్రియాలతోనే చూస్తారు, ఇంద్రియాలతోనే ఏది వర్ణించినా ఇంద్రియాలకు దొరికితేనే మీరు అర్థం చేసుకుంటారు. ఇంద్రియాతీతమైన సబ్జెక్ట్ వర్ణించబోతే వెంటనే ఇంద్రియాలు మూసుకుపోతాయి. అంటే అందం కదా ఇంద్రియాలకి. కనుక అందం దానికోసం కష్టపడ్డం ఎందుకని హాయిగా జోగుతాం. ఇది పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతే నాంతరాత్మన్ కఠోపనిషత్తు చెప్తున్న మాట ఇక్కడ. కానీ ఇంద్రియములు ఎప్పుడు పరాగ్గా ఉంటాయట. ఏమండి పరాగ్గా ఉన్నారా అని? పరాగ్గానే ఉంటాం ఎప్పుడు. అంటే బ్రహ్మతత్వ స్పృహ లేకపోవడమే పరాగ్గా ఉండడం. దీన్ని బట్టి అందరం పరాగ్గానే బతుకుతున్నాం. ప్రత్యక్ కావాలన్నాడు. పరాక్ అంటే బహిర్ముఖం, ప్రత్యక్ అంటే అంతర్ముఖం. పరాంచిఖాని వ్యతృత్స్వయంభూ. ఇంద్రియములు బ్రహ్మచేత ఏర్పడినవి, ఎప్పుడు పరాకు కలిగినవే అంటే బహిర్ముఖములైనటువంటివే. దీన్ని బట్టి ఇంద్రియాలకు దొరకడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షత్. ఎవడో ఒక్క ధీరుడు వికారములు లేనటువంటి వాడు ఇంద్రియములను నిగ్రహించి అంతర్ముఖుడే పరమాత్మను చూస్తాడు. ఇంద్రియాలతో చూడట్లేదు. మనస్సు ఇంద్రియాల నుంచి బయటకు పారిపోకుండా, అంటే తలుపులు వేసి కొట్టడం ఉంటారే అదేవిధంగా అది బయటకు వెళ్ళిపోకుండా నిగ్రహించి లోపలికి పంపాలి అని చెప్పారు ఇక్కడ. కనుక ఇంద్రియాలకు అతీతులని చెప్పారు కదా, అది అతీంద్రియాయ నమః. ఇలా ఒక్కొక్క నామంలో భావిస్తే ఉపనిషద్ వాక్యాలు మననం చేసుకోవడం కోసమే నామాలు ఇచ్చారేమో అనిపిస్తుంది కదా. దీన్ని బట్టి సహస్రనామ స్తోత్రమా శాస్త్రమా? శాస్త్రమే. స్తోత్రాన్ని శాస్త్రం చేసుకోవాలి. అవ్యక్త లక్షణాయ నమః. ఆయన లక్షణములు ఇలా ఉంటాయి, నువ్వు చెప్పగలవా? ఆయన లక్షణములు నీకు వ్యక్తము కావు, అది వ్యక్తము కాని లక్షణములు కలిగినటువంటి వాడు. ఆపద్వినాశకాయ నమః. ఈ మాటలు చాలా నామాలు ఎలా ఉంటాయంటే స్వరూప ప్రతిపాదన నామములు కొన్ని అయితే అనుగ్రహ ప్రతిపాదక నామములు కొన్ని ఉంటాయి అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు అనుగ్రహం ఎలాంటిదో చెప్పే నామాలు కొన్ని ఉంటాయి. ప్రతి సహస్రనామాలు ఇది ఉంటాయి. ఇది ఎలా పట్టుకోవాలండి? దీన్ని బట్టి సహస్రనామాల మీద ఒక స్టడీ జరగాలి. అది మనం పట్టిక తయారు చేసుకోవచ్చు. నిర్గుణ బ్రహ్మముగా చెప్పే నామములేంటి, సగుణ బ్రహ్మముగా చెప్పే నామములేంటి, పరాక్రమాన్ని చెప్పే నామములేంటి, లీలని చెప్పే నామములేంటి, రూపవర్ణన చేసే నామములేంటి, ఇలా విభాగం చేస్తే బ్రతుకంతా సహస్రనామ అధ్యయనంతో అయిపోయి జీవితం అంతా అనుష్ఠానమే తరించిపోతామండి ఇక్కడ. ఇప్పుడు అనుగ్రహ సూచక నామములు అంటే స్వామి అనుగ్రహం ఎలాంటిదో చెప్తున్నారు. అభీష్టదాయకాయ నమః. ఇప్పుడు చెప్తున్నది ఆపద్వినాశకాయ నమః, ఆశ్రితేష్టార్థవరదాయ నమః, ఆర్త సంరక్షకాయ నమః, ఆపన్నార్తి వినాశనాయ నమః. అన్నిటి కలిపి ఇంచుమించు ఒకటే అర్థములు. ఆపదలు పోగొట్టువాడు, ఆర్తిని పోగొట్టువాడు, ఆర్తుల్ని రక్షించువాడు, ఆశ్రయించిన వారికి ఇష్టమైన ప్రయోజనాలను వరములను ఇచ్చువాడు. ఇన్ని బాగున్నాయి కదా.
అంటే ఇందులో కష్టం పోగొట్టుతాడు, ఎంతో ఇష్టం ఇస్తాడు. రెండూ కావాలి మనకు. ఊరికైనా కష్టం పోగొట్టి వెళ్ళిపోతే ఎవడికి కావాలి? ఇష్టం కూడా ఇవ్వాలి. రెండూ ఇస్తాడయ్యా అనడానికి. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఏది కావాలో ఆయన నామంగా చేసేసేం అనుకోవద్దు. మనకు ఆర్తి ఉంది కనుక ఆర్తి పోగొట్టడానికి కోసం ఆర్తినాశకాయ నమః అంటున్నామా, లేదా ఇష్టమైన కోరుకుంటున్నాం కనుక ఇష్టదాయకాయ నమః అంటున్నామా? అంటే ఇవి ఆయన చేసిన సన్నివేశాలు కొన్ని ఆయన లీలల్లో ఉన్నాయి. అవి గుర్తు చేసుకుంటూ ఆయన గుర్తు చేస్తూ అప్పుడు అలా చేసేవి కనుక ఇప్పుడు చెయ్యవయ్యా అని అడగడం అండి ఇక్కడ. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలా చేశాడు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా దేవతలకు చేశాడు ఆయన ఇక్కడ. ఇందులో ఆర్తి ఆపద మొత్తం దేవతలు అనుభవించారు. దేవతల కంటే ముందు లోకం అనుభవించింది. దేవతలకు ఆర్తి కలిగితే లోకానికి ఆర్తి, దేవతలకు ఆర్తి అంటూ వేరు ఉండదు. లోకానికి ఆర్తి కలగడమే దేవతలకు ఆర్తి ఇక్కడ. అందుకే దేవతలకు ఆపద కలిగితే భగవంతుడు వెంటనే ఎందుకు స్పందిస్తాడంటే లోకానికి ప్రమాదమని. లోకానికి ఆపద కలిగితే దేవతలు రక్షిస్తారు, దేవతలకు ఆపదలు కలిగితే దేవదేవుడు రావాలి. దేవతల యొక్క ఆర్తిని పోగొట్టాడు, దేవతల యొక్క ఆపదను పోగొట్టాడు, దేవతలకు ఇష్టసిద్ధులు ఇచ్చాడు. ఈ కథ మనం విన్నాక అందుకోసమే వచ్చాడు. అదొకటి, ఏదో వచ్చి ఇచ్చాడు కాదు, ఇవ్వడానికి వచ్చాడు. రెండుకి తేడా ఉంది కదండి ఇక్కడ. ఊరికనే వచ్చాడా? ఆయన రావడం యొక్క ప్రయోజనమే అది. దేనికి అది వచ్చాడో అది స్వభావంగా ఉంటుంది. ఒక అవతారం కానీ ఒక వ్యక్తీకరణ కానీ దేనికోసం వచ్చిందో ఆ దేనికోసం అనే దానిలో సత్యకామ సత్య సంకల్పాది లక్షణాలు ఉంటాయి. అది స్వభావంగా ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్యుని యందు రక్షించడము ఆపద తొలగించడము స్వభావ సిద్ధంగా ఉన్నది అని తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఆయన ప్రార్థిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. అందుకే నీ వంటి దైవము నేనందు కాననరా అని అన్నాడు ఇక్కడ. ఊరికనే బ్రహ్మం ఉన్నాడు అనుకోండి, ఉన్నాడు. కానీ లోకం రక్షించడం కోసం బ్రహ్మం వచ్చాడు అంటే రక్షించడమైన స్వభావం తీసుకొచ్చాడు కనుక స్వభావ సిద్ధంగా లక్షణం ఉన్నది. పటిక బెల్లంలో తీపి ఎలా స్వాభావికమో, ఉప్పు రాయలు ఉప్పు స్వాభావికమో, రక్షించడము ఇష్టసిద్ధులు ఇవ్వడము సుబ్రహ్మణ్యునికి స్వాభావికం. ఇది ఇక్కడ. అది ఎలాగయ్యా అంటే ఇప్పుడు కథ అంతా అదే కదే, ఇప్పుడు చెప్పిందంతా ఇంకా కావాలా? సరే చెప్తాను విను. ఎన్నున్నాయో స్వామిని అనుగ్రహించేది. మా మహానుభావుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు. అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త్వధన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. మమ ఆధిం ధృతం నాశయ ఉమాసుత త్వం. హే ఉమాసుత, నా ఆధిని తొందరగా తొలగించు. ఆధి అంటే మానసికమైన బాధ, దాన్ని ఆధి అంటారు. శారీరకమైతే వ్యాధి అంటారు ఇక్కడ. ఆధి వ్యాధులు రెండూ పోగొట్టగలిగే దైవం సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆధిహర. మానసికమైన రుగ్మతలు కానీ వస్తే సద్గురువుని ఆశ్రయించి సుబ్రహ్మణ్యారాధన నేర్చుకోవాలండి. చేస్తే తప్పకుండా తొలగిస్తాడు. అది నువ్వు గట్టిగా చేయగలిగితే దాన్ని తొందరగా తొలగిస్తాడు. అది శంకరవచనం, గురువచనం. అంటే మొత్తం 7 రోజుల్లో ఒకటైనా రెండైనా భుజంగ ప్రయాతం చెప్పుకోవాలని ముచ్చడితో నిన్న కొన్ని చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నాం. చెవిలో పడినా చాలండి భుజంగ ప్రయాతంలో. ఇది శంకరులు అడిగారంటే ఇలా అడగండర్రా అని మనకు నేర్పారని అర్థం ఇక్కడ. ఆయనే అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్న. నాకున్న క్వాలిటీ ఏంటో తెలుసా? ఎప్పుడు ఏడవడమే అన్నాడు ఇక్కడ. సదా దుఃఖ భారావసన్న. ఎప్పుడు దేనికో దానికి ఏడుపు. ఏ ఏడుపు లేదంటే డిప్రెషను. అంతే కదా. ఏడవడానికి సబ్జెక్ట్ లేకపోతే డిప్రెషన్లో గడుపుతారు కొంతమంది. అదొక మానసిక రోగం. కానీ ఎప్పుడు ఏడవడానికి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకపోతే అదొక ఏడుపు అని చెప్పాం కదా. కనుక అహం సర్వదా దుఃఖ భారావసన్న. అలా అయిపోయి నేను నిన్ను ఆశ్రయించానయ్యా. భవాన్ దీనబంధువు, నువ్వు దీనబంధువి. త్వధన్యం నయాచే, నిన్ను తప్ప ఇంకొన్ని అడగను. ఎందుకయ్యా ఈ రోగాన్ని పోగొట్టాలి? మరి కొన్నాడు శుభ్రంగా తిని తిరగడానికి అనలేదు. భవద్భక్తి రోధం, నీ భక్తికి అడ్డంకిగా ఉంది గనక, సదా క్లుప్త బాధం ఎల్లవేళలా బాధిస్తోంది గనక, మా మాధిం ధృతం నాశయ, నా మానసిక రుగ్మతను తొందరగా తొలగించు. ఉమాసుత త్వం, వాళ్ళ అమ్మను గుర్తు చేశాడు ఒకసారి. ఉమాసుత త్వం అని చెప్తే అమ్మ కూడా తొందరగా అనుగ్రహించరా అని పిల్లాన్ని పంపిస్తుందేమో ఆశ. అది ఉమాసుత త్వం మమాధిం ధృతం నాశయ అని చెప్పారు. దీన్ని బట్టి ఆశ్రితేష్ట వరద ఆపన్నివారణ తెలిసాయి కదా. కానీ ఆపన్నార్తి వినాశకాయ నమఃతో ఆ నమాలు అయిపోయాయి. ఇభవక్త్రానుజాయ నమః. ఇవాళ పుట్టినరోజు వేడుకలు చెప్పుకున్నాం. ఇభవక్త్రుడు, ఇభ అంటే ఏనుగు, ఇభవక్త్రం అంటే ఏనుగు మోము కలవాడు, ఆయనకు అనుజుడు. మధ్య మధ్యలో అన్నను కూడా స్మరిస్తూ ఉండాలి ఇక్కడ. అంటే ఆయన కూడా చెప్పచ్చు ఈయనకి.
ఇష్టాయ నమః. ఇష్టాయ నమః గొప్ప మాట, ఇష్టమైన వాడు అని అర్థం. ఇష్టం అనే మాటకు కూడా గొప్ప అర్థం ఉన్నదండి. ఇవన్నీ బ్రహ్మముని చెప్పే నామములే కదా, సుబ్రహ్మణ్యుని కూడా చెప్తున్నాయి. ఇష్టం అనే మాటకి వేద ప్రకారంగా బ్రహ్మేష్టం శరణముపగమ్య, ఇది శృతివచనం. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అన్నాడు ఇక్కడ. ఇష్టం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, యజ్ఞం దేనికోసం చేసేవో దాన్ని ఇష్టం అనాలి. ఇష్టం అనే మాట వైదికమైనది, యాజ్ఞికమైన శబ్దం అది. ఇజ్యము, ఇజ్యం అంటే ఆహుతులు వేస్తున్నావు. ఇజ్యము దేనికే చేస్తున్నావో అది ఇష్టము అన్నారు ఇక్కడ. ఇది అర్థం ఇక్కడ. యజ్ఞం దేనికి చేస్తున్నావు? స్వర్గకామాయ అనేక విభజనలు చెప్తున్నారు. అవన్నీ దేనికై నువ్వు యజ్ఞం చేస్తున్నావో అవి ఇష్టములు అవుతున్నాయి. ఇజ్యము దేనికో అది ఇష్టము. కానీ ఇష్టం అనే మాట కూడా వేదం నుంచి వచ్చింది. ఈ మాట తెలిస్తే సెక్యులర్ వాదులు ఇది కూడా తీసేస్తామంటారేమో. ఆ మాట కోసం నువ్వు వాడుకునేవన్నీ అవే. సభ, నమస్కారము, నాస్తిక సభ అనే మాట కూడా సభ శబ్దం వేదం నుంచి వచ్చింది. నాస్తిక శబ్దం కూడా అక్కడి నుంచి పుట్టింది. ఇలాంటి జాతి ఉంటారనైనా జాగ్రత్త ఉండని చెప్పడానికి ఇక్కడ ఏం చేస్తాం. ఇష్టము కూడా అంత గొప్ప శబ్దం అండి. ఇభాసుర హరాత్మజాయ నమః. ఇభాసురుడు అంటే గజాసురుడు. ఆ గజాసురుడిని సంహరించిన వాడి కొడుకైన స్వామినికి నమస్కారము. అంటే సుబ్రహ్మణ్య స్తుతిస్తూ ఫ్యామిలీని అంతటి స్మరిస్తున్నాం ఇక్కడ. అంటే గజాసుర సంహారకుడే శివపుత్ర. ఇతిహాస శృతి స్తుత్యాయ నమః. గొప్ప మాట ఇది. ఇతిహాస శృతి స్తుత్యాయ నమః. ఇతిహాసము చేత, శృతి చేత స్తుతింపబడువాడు అన్నారు. అంటే ఇతిహాస పురాణాదులు కూడా స్వామి గురించే చెప్తున్నాయా అన్నాడు. ఇతిహాసం అంటే జరిగిన కథ అని అర్థం కదా. ఇతిహాసముల చేత, శృతుల చేత. ఈ మాటకి ఇతిహాసాలు శృతులే ప్రమాణం చెప్పాలంటే. శృతులు యందు సుబ్రహ్మణ్య తత్వం ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో అనేది పరిశీలిస్తే చాలా విషయములు ఇప్పటికి కొన్ని బయటపడ్డాయి. సుబ్రహ్మణ్య అనే మాటే శృతి సంబంధమైన శబ్దము. అసలు బ్రహ్మణ్యుడు అనే మాటే బ్రహ్మమనగా వేదం అని చెప్పాం. వేదం అంటే శృతిగా. మన వేదరక్షకుడు బ్రహ్మణ్యుడైనప్పుడు ఆయన ప్రతిపాదన ఎక్కడున్నది? వేదమునందున్నది. అది సంవత్సరో విషువర్ణై ఇత్యాదనందు సుబ్రహ్మణ్యోగం, సుబ్రహ్మణ్యోగం వచ్చింది. అలాగే తగం హి స్కందమిత్యాచక్షతే అంటూ చాందోగ్యోపనిషత్తులో స్కంద శబ్దం సనత్కుమార పరంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కానీ శృతులు యందు, స్మృతులు యందు అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన ఇక్కడ. సుబ్రహ్మణ్య సంబంధమైన క్రతువులు చాలా మనకి. ఆఖరికి పుణ్యహవచనం చేసిన స్వామి మహాసేన అంటున్నామా లేదా? అక్కడ మహాసేనుని స్మరిస్తున్నాం. సేన లేకపోతే సైన్యం ఎలా వస్తుందండి? సేనా నాయకుడు లేకపోతే అని సేనాని చెప్పి సేనని చెప్పాం ఇక్కడ. అది దేవతల యజ్ఞానికి రావాలంటే సేనానాయకుడు అక్కడ ఉండాలి కదా. అంతేకాదు ఎక్కడెక్కడ స్వామి గురించి చెప్పారో విశేషంగా మహాభారతంలో ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యం గురించి చెప్పారో మహాభారతంలో చెప్పారు. మహాభారతం ఏమిటి? ఇతిహాసమేగా. కానీ ఇతిహాసంలో ఉంది. మహిమాహి కుమారస్య సర్వశాస్త్రేషు కథ్యతే వేదైశ్చ స్వాగమైశ్చాపి పురాణైశ్చ తథైవ చ తథో ఉపనిషదశ్చైవ మీమాంసాద్వితయేన చ ఏవం భూత కుమారోయం అశక్ష్యో వర్ణితం ద్విజాః. ఓ మునులారా, ఆయన గురించి ఎలా వర్ణిస్తాం? ఆయన మహిమ సర్వశాస్త్రేషు కథ్యతే, సర్వశాస్త్రం యందు చెప్పబడుతుంది. వేదైశ్చ వేదముల చేత, ఆగమముల చేత, పురాణైశ్చ పురాణముల చేత, తథా ఉపనిషదశ్చైవ ఉపనిషత్తుల చేత, మీమాంసాద్వితయేన చ పూర్వమీమాంస చేత, ఉత్తరమీమాంస చేత కూడా. అంటే కర్మప్రధానమైన పూర్వమీమాంస. ఆ పూర్వమీమాంస ధర్మప్రధానమైనది, ఉత్తరమీమాంస బ్రహ్మప్రధానమైనది. రెండూ మనకు ప్రధానం. ఎందుకంటే కర్మాచరణ చెయ్యనిది నీ చిత్తానికి శుద్ధత లేదు, అర్హత రాదు. ఈ రెండిటి వల్ల జ్ఞానం. కనుక రెండూ ఉద్ధరింపబడాలి. అందుకే ఈ రెండు మార్గములు భ్రష్టమైనప్పుడు మొట్టమొదటి అబ్బాయి గారు వచ్చి యజ్ఞస్వరూపుడు గనక కర్మ మార్గాన్ని సృష్టిపరిచాడు. తర్వాత అయ్యగారు వచ్చి వేదాంత మార్గాన్ని సృష్టిపరిచారు. కర్మ మార్గాన్ని సృష్టిపరిచిన వాడు కుమారాంశ సంభూతుడైన కుమారుల భట్టు. ఆడు తర్వాత వేదాంత మార్గాన్ని సృష్టిపరిచిన వాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. కానీ కుమారుల భట్టు సుబ్రహ్మణ్యాంశ అంటూ శంకర విజయులు మనకు చెప్తున్నాయి ఇక్కడ. ఎందుకయ్యా ఆయన వచ్చాడు అంటే, మరి ఆయన యజ్ఞాగ్ని స్వరూపుడు కదా, కానీ కర్మ మార్గాన్ని ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ. అంటే మీమాంసాద్వితయేన చ అనే మాటలో పూర్వమీమాంస యందు, ఉత్తర మీమాంస యందు కూడా కుమారస్వామి గురించి చెప్పారు. అలాంటి ఆయన గురించి ఎవడు చెప్పగలడయ్యా? అశక్ష్య వర్ణితుం. ఆయన గురించి చెప్పడం ఎవడి వల్ల కాదు అని చెప్తూ ఇతిహాసాల్లో ఎక్కడెక్కడ చెప్పారంటే, రామాయణం గురించి నేను మనం ప్రస్తావన చేసుకున్నాం. ఏతత్ రామ గంగాయాః విస్తరో విహితో మయా కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ అని విశ్వామిత్రుడు రాముడి వారికి చెప్తున్నారు ఇక్కడ. కుమార సంభవము
శ్రవణ మాత్రం చేతనే మన పవిత్రములను చేయనిది, ధన్యులను చేయనిది. అంతేకాదు భక్తశ్చయ కార్తికేయే కాకుత్స్థ భువి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఇది బాలకాండలో రామాయణంలో ఉందండి. ఇందులో చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన అనేది అప్పటికే ఉండేదని స్పష్టమవుతుంది కదా. ఎందుకంటే ఎవరైతే కార్తికేయునికి భక్తులో వారు భూమి యందు ఉన్నంతకాలం ఆయుష్మంతుడై పుత్రపౌత్రుల్ని పొంది తర్వాత స్కందలోకాన్ని చేరతారు అని చెప్పారు ఇక్కడ. ఏ దేవత ఉపాసన నువ్వు చేస్తావో ఆ దేవత తాదాత్మ్యం చెందడమే తల్లోకానికి చేరడం. సదయుండ్ ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు తద్భక్తులు ఆపదలన్ మెట్టర్ ఆయువున్ పరమమై పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తామరతంపరై తొదుకు దివ్యన్ స్కందసాలోక్యం అందెదరోయి రఘురామ చాపముఖ సందిగ్ధాసు రాసు వ్రజ అంటారు విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఈ భావాన్ని తీసుకుని ఇక్కడ. హే రఘురామా ఓ రామా, సదయుండు ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు. సదయుడు ఆయన స్వభావమే దయామయం, అంతేకాదు ఆశ్రిత పారిజాతమైన ఆశ్రయించిన వారి పాటి కల్పవృక్షము అటువంటి వాడు స్కందుండు. తద్భక్తులు ఆపదలన్ మెట్టరు, కుమారస్వామి భక్తులకు ఆపదలుండవు. ఆయువున్ పరమమై వారు దీర్ఘాయుష్మంతులు ఉంటారు. పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తామరతంపరై వాళ్ళకి పుత్రపౌత్రాభివృద్ధి జరుగుతుంది. తుదకు దివ్యన్ స్కందసాలోక్యమందెదరో ఈ రఘురామ అని విశ్వామిత్రుడు వారు సుబ్రహ్మణ్యుని కథని చెప్పారు. ఇది ఎందులోది? రామాయణమే కదా. ఎక్కడ లేడండి సుబ్రహ్మణ్య స్వామి. మహాభారతంలో అనేక చోట్ల ప్రస్తావన సుబ్రహ్మణ్యం గురించి ఉన్నది అని మనం చెప్పుకున్నాం. అరణ్య పర్వంలోనే సుబ్రహ్మణ్య జననం అనేక రహస్యాలతో ఉంటుంది. స్కంద పురాణంలో, శివపురాణంలో ఇవన్నీ తెచ్చి స్టడీ చేయాల్సిందండి. ఒక చోట చెప్పినట్టు మరొక చోట ఉండదు. అందుకే నేను చెప్పుకున్న ఒక్కొక్క చోట ఒక్కొక్క కోణం అది పరిశీలించవలసినది. ఎన్ని రహస్యాలు. కానీ సుబ్రహ్మణ్య జన్మం ఒక కాస్మోస్కి సంబంధించిన రహస్యం, అంతరిక్షానికి సంబంధించిన ఒక విశేషం, యజ్ఞానికి సంబంధించిన మరొక విశేషం, ప్రకృతికి సంబంధించిన మూడో విశేషం, నాలుగవది తత్వానికి సంబంధించిన విశేషం. 4 విధమైన రహస్యాలు సుబ్రహ్మణ్య జన్మ గాథలు ఉన్నాయి. ఇలాంటి జన్మ ఎక్కడా లేదండి. పరమాత్మకు పుట్టుకోలేదు, ఆయన పుట్టాల్సి వస్తే ఇదో ఇంత హడావిడి. ఆ పుట్టుక వెనకాల ఇన్ని రహస్యాలు ఉంటాయి. అందుకే యజ్ఞపరమైన రహస్యం ఉన్నది, యోగపరమైన రహస్యం కూడా కలుపుకోవాలి. ఇన్ని రహస్యాలైన ప్రకృతిపరమైన రహస్యం ఉన్నది, అంతరిక్ష సంబంధమైనటువంటి, ఎందుకంటే పుట్టుకలోనే షట్కృతికుల స్వరూపం ఉన్నది. అంటే అంతరిక్ష సంబంధమైన ఒక నక్షత్ర రహస్యములు ఉన్నాయి. కనుకనే వీ స్వరూపాలని మనలాంటి పార్థివ వికార దేహాలతో పోల్చడానికి లేదు. ఆ పుట్టిక ఆశ్చర్యం, అందుకే అద్భుత హనీసం. ఇందుకే అనేక రకాలుగా చెప్తున్నారు. ఇక శల్యపర్వం వచ్చేటప్పటికల్లా అప్పుడు బలరాములు వారు యుద్ధానికి నేను పాల్గొని చెప్పేశారు కదా. అప్పటికి వచ్చేప్పుడు ఇంక దుర్యోధనుడు వధ మిగిలింది. ఆ సమయంలో బలరాముడు వస్తాడు. వచ్చినప్పుడు పాండవులు, కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఆయన స్వాగతిస్తారు. అప్పుడు కూర్చొని నేను ఏ ఏ క్షేత్రాలు తిరిగాను, ఏ తీర్థయాత్రలు చేశానో చెప్తాడు. చెప్తూ హిమాలయాల్లో సరస్వతీ నదిని దర్శించాను, అక్కడ ఒకప్పుడు సుబ్రహ్మణ్యునికి పట్టాభిషేకం చేశారు అయ్యా అంటే ఘట్ట అని చెప్తాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య పట్టాభిషేకం చాలా విస్తారమైన అధ్యాయం చెప్పాడు ఆయన అక్కడ. అది పారాయణ ఫలం చాలా ఉన్నదండి. నిజానికి అలాంటి పట్టాభిషేక ఘట్ట పారాయణ చాలా అవసరం ప్రస్తుత కాలంలో. అదొక్కటి చదివితే హైందవ దేవతా విజ్ఞానం అర్థమవుతుంది. ఎన్ని రకాల దేవతలు ఉన్నారో తెలుస్తుంది. ఇంతమంది దేవతలు ఉన్నారంటే మరి ఏమనుకున్న విశ్వం అంటే ఇంతమంది దేవతలు ఉంటే కానీ ఇన్ని లోకాలు నడవవు. మరి నీ వల్ల నా వల్ల నడవట్లేదు, అందులో డౌట్ లేదు. మరి ఎవరి వల్ల నడుస్తున్నది? ఈశ్వర శక్తి విశేషాల వల్ల. ఆ శక్తి విశేషాలు దేవతలు. ఎన్ని రకాల దేవతలు ఉన్నారో చెప్తారండి. అంత సంపూర్ణ దేవతా విజ్ఞానం కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం. దేవతా విజ్ఞానం అది, దేవతలపై నమ్మకం కాదు, దేవతల విజ్ఞానం అది. అలాంటి దేవతలు ఎందరు ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళ గణములు ఎన్నో చెప్తారు. ఒక్కొక్క గణం స్వరూపం ఎలా ఉందో చెప్తారు. ఇక్కడ దేవతా భేదములు తెలియాలి. అన్ని రకాల దేవతలు వచ్చి స్వామికి తమను తామును సమర్పించుకుంటూ సేనలుగా అయిపోతూ ఎన్ని కానుకలు ఇస్తారో అది సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్ట వర్ణన. అంటే సర్వదేవతాత్మకుడి సర్వదేవ నియామకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం చెప్తారు. ఇది ఎక్కడ వర్ణించారు? మహాభారతంలో శల్యపర్వంలో. ఇక పురాణాల్లో ఆయన కథ ఎన్ని పురాణాల్లోనే చెప్పబడుతుంది. ఆయన పేరుని ఒక పురాణం ఉన్నది, స్కంద పురాణం. అటువంటి దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్యుడి గురించి సర్వ ఇతిహాసముల యందు శృతులు యందు చెప్పబడుతోంది కనుక ఎలా చెప్తున్నారు? గొప్పగా పొగుడుతూ చెప్పారు. అంతేగాని కుమారస్వామి అనేవాడు ఉండేవాడు అని చెప్పలేదు. ఇక్కడ ఆయన యొక్క మహిమని వైభవాన్ని స్తుతిస్తూ చెప్పారు కనుక ఇతిహాస శృతి స్తుత్యాయ నమః. ఒక్క నామం వెతికితే ఇన్ని కదులు ఏంటి బయటికి. అదే నామాలకు ఉన్నటువంటి గొప్పతనం. ఇంద్రభోగ ఫలప్రదాయ నమః, గొప్ప మాట ఇక్కడ.
అంటే ఎవరైతే ఆశ్రయించారో ఆయనకి వాళ్ళకి ఇంద్రభోగం ఇస్తాడట. సుబ్రహ్మణ్యునికి ఒక నామం ఉంది, స్వర్గస్య సౌఖ్యప్రదం అని ఒక ధ్యాన శ్లోకంలో చెప్తారు. స్వర్గానికి సౌఖ్యం ఇచ్చిన సుబ్రహ్మణ్యుడికి నమస్కారం. అది చమత్కారం అండి. స్వర్గము అంటేనే దుఃఖం యొక్క స్పర్శ ఈషన్మాత్రము కూడా లేనిది స్వర్గము. స్వర్గము అంటేనే దుఃఖము లేనిది. దుఃఖం లేని స్వర్గానికి సౌఖ్యం ఇచ్చిన వాడు అన్నాడు ఇక్కడ. అంటే సౌఖ్యానికే సౌఖ్యం ఇచ్చేట. ఏదో గొప్ప విషయం ఉంది ఇక్కడ. అంటే ఈ దేవతలకు ఎప్పుడు సౌఖ్యమే, ఎందుకంటే ముసలితనం లేదు, రోగాలు రావు, ఎప్పుడు త్రిదశలే. అంటే 30 ఏళ్ల వయసులో ఉంటారు మంచి పటిష్టంగా. ఎప్పుడు 30 ఏళ్ల వయసులో ఉన్నవాడు ఎలా ఉంటారో వాళ్ళు 1000 ఏళ్ళైనా అలాగుంటారు ఇక్కడ. కనుక అంతకంటే సౌఖ్యం చెప్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపించేస్తుంది, అంత ఊరుతుంది. అన్ని భోగాలు, పైగా అన్ని భోగాలతో ఉన్నటువంటి భోగం పేరు ఇంద్రభోగం. అంటే సర్వైశ్వర్య సంపన్నమైనటువంటి భోగం, అది స్వర్గం. అలాంటి స్వర్గానికి కూడా కష్టం వచ్చింది. అంటే అన్ని సుఖాలు అనుభవిస్తున్నా బితుకుమంటూనే అనుభవిస్తారు. అది ఇప్పుడు ఏ రాక్షసుడు దాడి చేస్తాడో తెలియదు. అంతేకాదు అందులో కర్మజ దేవతలు కొందరు ఉంటారు. కర్మదేవతలు, ఆజాన దేవతలు, దేవతల వెరైటీలు ఎన్ని ఉంటాయో చూడండి. అంటే పుణ్యకర్మల వల్ల ఆ లోకానికి చేరిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు సుఖమే, కానీ రోజు చిన్న దిగులు. ఎందుకంటే రోజు రోజుకు అవుతుంటే కౌంట్ తగ్గిపోతుంటుంది. పుణ్యాలు మొత్తం కౌంట్ అయిపోయి కింద పడేస్తారు. అది వాళ్ళకి తెలుసు. క్షీణై పుణ్యం మర్త్యలోకం విశంతి. ఇప్పుడు చెప్పండి, స్వర్గం సుఖమా దుఃఖమా? అంటే సుఖంగానే ఉంటుంది, కానీ సుఖం అయిపోతుంది కదా, మళ్ళీ పడిపోవాలి కదా అని దుఃఖం ఉంటుంది ఇక్కడ వాళ్ళ లోపల అంతర్లీనంగా. అదో బాధ. అలాంటి దుఃఖాన్ని కూడా పోగొడతారంటే ఇహాముత్రార్థ భోగములపై వైరాగ్యాన్ని కలిగించి ముక్తినిస్తాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆ లోక సుఖాలు ఇచ్చేదేది, ఇంద్రభోగములు ఇచ్చేదేది, ఏది ఆలోచించంటే యజ్ఞాది కర్మల వల్ల కదా స్వర్గాది లోకములు లభిస్తాయి. ఈయన ఎవడని చెప్పాం? యజ్ఞస్వరూపుడని చెప్పాం కనుక యజ్ఞముల వల్ల లభించే ఇంద్రాది భోగములు ఇచ్చేవాడు కనుక ఇంద్రభోగ ఫలప్రదాయ నమః. ఇది అంతేకాదు అంత స్వర్గానికి అంత ఇంద్రుడికి కష్టం వచ్చింది. ఎవడి వల్ల? తారకాసుడి వల్ల. అప్పుడు ఆ తారకాసుర సంహారం చేసి మళ్ళీ ఇంద్రభోగం ఇంద్రుడికి ఇచ్చాడు కనుక ఇంద్రభోగ ఫలప్రదాయ నమః. ఒక్క నామంలో ఇన్ని మడతలు ఉంటాయి కనుకనే ఒక్క నామం చాలండి. ఆ నామాన్ని ఇలా స్మరించుకుంటే చాలు. ఇంద్రభోగ ఫలమును ఇచ్చువాడు. అంతేకాదు నీపై అనుగ్రహం చూపిస్తే ఇది ఐశ్వర్యే ఇంద్రదీప్తం అనే వ్యుత్పత్తి ప్రకారంగా స్వామివారికి ఇంద్ర శబ్దానికి అర్థం ఐశ్వర్యము, ప్రకాశము. ఈ రెండు కలిగి ఉండాలని ఇంద్ర అంటారు. ప్రకాశం అంటే నీ వెలుగు వెలిగిపోతూ ఉండాలి. దీనికి కీర్తి మొదలైన పేర్లతో చెప్తారు. కానీ కీర్తి, సంపద, ఇదే ఇంద్రభోగం అంటే. ఆయన అనుగ్రహిస్తే ఈ భూమి యందే నీకు ఇంద్రభోగం ఇవ్వగలడు. ఇదేదో బాగుందండి, ఇది పోయిన తర్వాత కాకుండా ఇక్కడే ఇవ్వగలడు. కనుక ఈ అర్థం చెప్పుకోవాలి. అలాగే యజ్ఞాదులకు ఫలముగా ఇంద్రభోగాదులు ఇచ్చువాడు రెండవ అర్థం. మూడవది ఇంద్రుడికి కూడా అనుగ్రహించి వాడి భోగం వాడికి ఇచ్చాడు. ఎందుకంటే స్వర్గస్య సౌఖ్యప్రదం అంటే స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా సౌఖ్యం ఇచ్చిన వాడా సుబ్రహ్మణ్యాన్ని స్తుతించారు ఇక్కడ. అంటే ఎవడికి సుఖపడ్డమే లక్షణం ఉందో వాడికి ఆ సుఖాన్ని స్థిరపరిచినటువంటి వాడా అని నమస్కారం చేసుకుంటూ ఇష్టాపూర్త ఫలప్రాప్తయే నమః. తర్వాత నామం ఇక్కడ ఇష్టాపూర్త ఫలప్రాప్తయే అంటే ఇష్టాపూర్తములని కర్మలు రెండు విధములుగా చెప్పుతున్నాయి. ఇష్టకర్మలు అంటే యజ్ఞాది కర్మలు, పూర్తములు అంటే పుణ్యకర్మలు. అంటే బావులు తవ్వించడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, చెట్లు నాటించడం, సత్రాలు చేయించడం, ఇవి పుణ్యకర్మలు అంటారు కదా, వీటిని పూర్తకర్మలు అంటారు. కానీ యజ్ఞయాగాది కర్తలు ఇష్టకర్మలు, ఇది పూర్తకర్మలు. ఈ రెండింటి వల్ల లభించే ఉత్తమ ఫలితములు. ఇవి దేనివల్ల? యజ్ఞస్వరూపుడైన స్వామి వల్లే, కర్మఫలప్రదాత వల్ల లభిస్తున్నాయి కనుక ఆ ఫలములను ఇచ్చువాడు. అంతేకాదు అక్కడ మీరు ఒక ఆనందం అనుభవిస్తున్నారా లేదా? అక్కడ ఆనందం అనుభవిస్తున్నారంటే ఆనందం ఎక్కడున్న భగవత్ స్వరూపమే కదా. కనుక ఇష్టాపూర్త ఫల రూపములుగా ఉన్నవాడు అని కూడా అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. అటువంటి స్వరూపము ఇష్టేష్ట వరదాయకాయ నమః. ఇష్టులకు ఇష్టమైన వరములు ఇచ్చువాడు. ఇష్టులకు ఇష్టమైన వరములు ఇచ్చేవాడు. ఇష్టులు అంటే యజ్ఞము చేసినటువంటి వారికి ఇష్టము లేని వరాలు ఇచ్చేవాడు. ఆ వరములు ఏమిటంటే ఎక్కడిచ్చిన ఈ లోకంలో పై లోకంలోనే కదా. ఇహాముత్రేష్ట ఫలదాయ నమః. ఒకదానికోట అనుభవంలో యజ్ఞాగ్ని స్వరూపమంతా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇష్టదాయ నమః, ఇంద్రవందితాయ నమః. మరి ఇంద్రుడు భోగం ఇంద్రుడికి ఇస్తే నమస్కరించగా ఏం చేస్తాడు? కనుక ఇంద్రుడు దండం పెట్టాడు, ఆయన చేత నమస్కారం పొందిన సుబ్రహ్మణ్యుడికి నమస్కారము. ఈ కారణనామాలు అయిపోయాయి. ఈ కారణనామాలు ఈడనియాయ నమః, ఈశపుత్రాయ నమః, ఈప్సితార్థప్రదాయకాయ నమః, ఈతి భీతిహరాయ నమః, ఈఢ్యాయ నమః, ఈషణాత్రయవర్జితాయ నమః. ఈడనీయాయ నమః. ఈడనీయ అంటే అర్థం స్తుతింపదగినవాడు, స్తుతింపబడేవాడు. ఈడే అనే మాటకు కూడా స్తుతించుచున్నాను అని అర్థం. హరిమీడే
ఎప్పుడు వినుంటారు ఇవో శ్లోకాల్లో. అసలు వేదమే మొదటి మంత్రంలో చెప్తుంది అగ్నిమీడే పురోహితం. అది అగ్నిమీడే అనేది అది ఛాందస్ శబ్దంలో ఛందస్సు ప్రకారం ఈళే అవుతుంది. ఛందస్సు అంటే వేద భాష. వేద భాష ప్రకారం ఈళే అన్నాం కానీ ఇది ఈడే అనే శబ్దం. అగ్నిం ఈడే పురోహితం. ఎవరిని ఈడే? ఇంతవరకు గోలంతా అగ్నే సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాం కదా. కనుక ఈడే అగ్ని అన్నట్టే ఎవరిని స్తుతిస్తున్నావు? అగ్నిని కదా. ఈ అగ్ని ఈయనే కదా. అందుకే ఈడనీయాయ నమః అన్నారయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఈడనీయాయ ఎవరికి? పురోహితుడైన అగ్నికి. పురోహితుడు అనే మాట చాలా విశేషమైనటువంటి మాట. ఇక్కడ మొదట ఉండే హితకారకుడు. సృష్టికి మొట్టమొదట ఉండి ఉన్నవాడే హితం కలిగిస్తాడు, అంతే కదా. కానీ ముందుండి హితం కలిగించేవాడు. ముందుండి అంటే అన్నిటికీ ముందుండి, అందరికీ ముందుండి, రెండు విధాలు కూడా. అందరికీ ముందుండి హితము కలిగించేవాడు ఎవడో అతడు పురోహితుడు. ఇప్పుడు ఆలోచిస్తే ఎవడు వాడు? మనకి పురం ముందు, కానీ లోపల వాడు పురం కంటే ముందు. ఇదొక్కటి ఆలోచించాడు చాలు. పురం ముందంటే దేహమే ఫస్ట్ మనం ఆలోచిస్తాం, కానీ దేహాదులకు కూడా చైతన్యం ఇచ్చేవాడు వాడు ముందుంటేనే దేహాదులు వచ్చాయి, వాడు ఉండడం వల్ల వచ్చాయి. కానీ ఎవడు ముందున్నాడో వాడి కోసం వెనక్కి తిరిగి చూడన్నాడు ఇక్కడ. ఇది ముందు వాడిని తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలి కదండి. వెనక్కి వెళ్ళలేదా? అందరికీ ఎవడు ముందున్నాడంటే వెనక్కి వెళుతూ దొరుకుతాడు ఇక్కడ. కానీ ముందున్నవాడు వాడు వెనకబడిపోయాడు పాపం. అంటే మర్చిపోయింది తిరిగిస్తాం, మర్చిపోయి బతుకుతున్నాం ఇక్కడ. కనుక దేహాదుల నిర్మాణం కాకముందు ఎవడున్నాడో వాడిని తెలుసుకోవడం ప్రయత్నించి తెలుసుకుంటే మరి దేహాదులు ఉండవు. ఇదయ్యా దీనిలో ఉన్న రహస్యం అన్నాడు ఇక్కడ. వాడు ఏం చేస్తున్నాడయ్యా అన్నిటికంటే ముందుండి అంటే ముందున్నవాడే కాదు, ఎప్పుడూ ఉంటాడు నీలోనే ఉండి నీ పురానికి హితం కలిగిస్తాడు కదా అన్నాడు ఇక్కడ. రెండు శబ్దాలు వచ్చాయి. ఒకవేళ శ్రద్ధగా వినుంటే మీరు ఆనందించేవారే. పురా ముందు ఉండి హితం కలిగించేవాడు, పురతః ముందుండి హితం కలిగిస్తున్నాడు, అన్నిటికీ ముందుండి హితం కలిగిస్తున్నవాడు, అందరికీ ముందుండి హితం కలిగించేవాడు నాయకుడి లక్షణం. అంతేకాదు పురానికి హితం కలిగించేవాడు. నవద్వారే పురేదేహి. ఈ శరీరం అనే పురానికి హితం కలిగిస్తే ఎవడున్నాడు? ఎవడండి ఎప్పటికప్పుడు కంటికి చూపు కాలికి నడక ఇస్తున్నాడు? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత అఖిల శక్తి ధరస్వధామ్న. కానీ ఎవడు తన అనంత శక్తితో నీ పురానికే కాదు సర్వజీవులు శరీర పురములకు హితము కలిగిస్తూ ఎవడు లోపలున్నాడు వాడు. మరి అటువంటిప్పుడు భగవానుడు అప్పుడప్పుడు శరీరాన్ని జీర్ణింపజేస్తాడు ఎందుకండి అంటే అది కూడా హితమేనయ్యా అన్నాడు ఇక్కడ. ఎలాగ హితమైందంటే కర్మక్షయం చేస్తున్నాడు కదా అన్నాడు ఇక్కడ. ఉభయ కర్మ ఫలములు ఇవ్వడానికి ఎక్కడో వైకుంఠం నుంచి టపీమని నెత్తి మీద పడిట్లే ఇక్కడ కూర్చుని నడుపుతున్నాడు గొప్ప సదుపాయంగా. కానీ పురంలో ఉంటూ పురము కంటే ముందు ఉంటూ పురానికి హితం కలిగించేవాడెవడు అతడు పురోహితుడు. ఆయన అగ్ని, అగ్రే నియతి ఇది అగ్ని. అగ్ని లీడర్ అండి. అగ్రే మొదటి ఉండి నడుపువాడు. కానీ మొదటి ఉండేవాడు అయినప్పుడు వేదంలో మొదటి మంత్రం ఎవరి మీద చెప్పాలి? ఆయన మీదే చెప్పాలి. ఆయన కంటే స్తుతింపదగిన వాడు ఎవడున్నాడా? కానీ ఆయన్నే స్తుతిస్తున్నాను. అగ్ని మీడే పురోహితం. ఇంత ఉన్నదండి ఒక్క ఋగ్వేదంలో ప్రథమ వాక్యానికి ఇంత రహస్యం. కానీ ఏడనీయ ఎవరు? పురోహితుడిని అగ్నియే. తద్రూపుడు గనక స్వామిని ఏడనీయాయ నమః. చూసారా వేద సుగంధం సుబ్రహ్మణ్య నామాల్లో ఎలా పరిమళిస్తుందో అదే అందం అండి ఇక్కడ. అందుకే ఎక్కడ వేద విజ్ఞానం ఉంటుందో అదే మంత్రం అవుతుంది, అదే మనల్ని రక్షిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం మనల్ని కాపాడుతుంది. అది దీని యొక్క రహస్యం. ఇక ఈశపుత్ర ఇప్సితార్థప్రద ఈతి భీతిహర. మొదటి నుండి తెలిసిపోయి ఈతి భీతులు పోగొట్టేవాడు. ఈతి భీతులు అంటే ప్రధానంగా పంటలకు వచ్చే కష్టాలు ఈతి బాధలండి. మనం అన్నిటికీ ఈతి బాధలను వాడేస్తాం, కానీ మనకి వాళ్ళ కంచంలో ఇంత తింటున్నామంటే ఎన్ని కష్టాలు దాటొచ్చిందో మన కంచంలోకి మెతుకు తెలుసా మీకు? ఎన్ని సహకరించాయో, ఎన్ని బాధలు అంటే అతివృష్టి, అనావృష్టి, శలభము, మూషికము, సుఖము, శత్రువులు అంటే చౌరాదులు. ఈ 6 రకాల బాధలను ఈతి బాధలు అంటారండి. ఇది నిజానికి ఇలాంటి క్లాసెస్ పిల్లలకి చెప్పాలండి. మన వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఇచ్చారో. ఈతి బాధలు అంటే ఇవన్నీ చూడండి, పంటలకు వచ్చే బాధలు అతివృష్టి, అనావృష్టి, శలభాలు అంటే మిడతల దండు, కొన్ని మిడతలు వస్తే పంట మిగలదు, వాటి గురించి ఎన్నెన్నో వార్తలు వింటుంటాం. మూషికాలు, ఇక సుఖములు, చిలుకలు మొదలైన పక్షులు, ఇక శత్రు చౌరాదులు. ఎందుకంటే పంట దొంగలు ఉంచే వాళ్ళు కూడా ఉంటారు. కులించానా అంపతయ్య నమః చదవట్లే. ఇన్ని రకాల వాళ్ళ చేతులు దాటి దొరుకుతుంది మనకి మెతుకు. కనుక భగవద్ అనుగ్రహం ఉంటే ఈతి బాధలు తొలగి ప్రతివారికి అన్నం లభించాలి. కానీ అన్నదుడైన స్వామి ఈతి బాధలు తొలగిస్తున్నాడు.
ఇది అనుగ్రహ సూచక నామం. అనుగ్రహ సూచక నామాలని చెప్పుకున్నాం కదా. అందుకే సహస్రనామాలు చదివితే ఫలితాలు అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి మహానామాలు కూడా ఉండడం వల్లనే. ఇక ఈడ్యాయ నమః, ఈడనీయ ఈడ్య ఒకటే, స్తుతింపబడువాడు అని. అయితే అక్కడ అగ్నిమీడే అని అర్థం చెప్తే ఇక్కడ దేవతల చేత, ఋషుల చేత, మునుల చేత స్తుతింపబడువాడు అనే భావంలో ఇక్కడ చెప్పారని రెండిటికి చెప్పుకోవాలి. పునరుక్తి అనరాదు. ఈషణాత్రయ వర్జితాయ నమః, 3 ఈషణలు లేనివాడు అని అర్థం. ప్రతివాడికి ఈషణ వదలదండి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని 3 ఈషణలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇవి లాగుతూ ఉంటాయి. ఇక్కడ ఆ ఈషణ లేనివాడంటే సన్యాసి. ఈయన అటువంటి సన్యాస స్థితికి చెందినవాడు. సన్యాస యోగం ఉపదేశించాడు ఆయన. సన్యాస యోగం, సన్యాసి అంటే ఏమిటో సుబ్రహ్మణ్యుడు కొన్ని అధ్యాయాలు చెప్పాడండి. అది స్కందగీతలో మనకు లభిస్తుంది. ఆయన ఆ స్థితిలో ఉన్నవాడు. ఆయన బ్రహ్మం యొక్క స్థితే సన్యాసం. ఆయన దేనికి అంటున్నవాడు, అన్నీ విడిచిపెట్టినవాడు ఆయన. మరి ఇంత పని చేస్తున్నా అంటే సన్యాసిగా ఉంటూనే చేస్తున్నాడు. అది గొప్పతనం. తన సన్యాస స్థితి నుంచి జారకుండానే ప్రపంచం నడుపుతున్నాడు ఆయన. అదే సన్యాసినే కానీ సంసారంలో ఉన్నాన్ని ఆవిడ అనలేడండి. మహా కష్టం. ఆ ఈశంలో లాగేస్తాయి సంసారంలో ఉంటూ. కానీ జగత్తు నిర్వహిస్తూ జగత్తులో అంతర్యామిగా ఉంటున్నవాడు పెద్ద సన్యాసి. దేనికి అంటకుండా చేస్తున్నాడు ఆయన. ఆయనకు ఈ అంటని లక్షణంతో ఉన్నాడు కనుక ఈషణాత్రయ వర్జితాయ నమః అంటే సన్యాస స్థితిని కీర్తించడం ఒకటి. భగవానుడి యొక్క అసలు స్వరూపం దేనికి అంటనివాడు. ఇక ఉదార కీర్తయే నమః అంటే విస్తారమైన దాపరికం లేని కీర్తి. ఆయన కీర్తి అనేది దాచలేదు. అటువంటి కీర్తి కలిగిన వాడు. అటు తర్వాత నామములు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినవి. ఒక క్రియాశీలతకు అవసరమైన లక్షణాలన్నీ నామాల్లో పెడుతున్నాడు. వినండి, అవి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి నేటి యువతకి, ప్రతి పిల్లవాడికి కావాలి. అంటే యువత కంటే మాకు కాదు అనుకోవద్దు, బ్రతికే వరకు ప్రతివాడికి కావాలి. ఇక్కడ చిట్ట చివరి ఊపిరి వరకు మానవుడి క్రియాశీలుడే జీవించాలి. తెలుసుకోండి, ఇక్కడ దానికే ప్రయత్నించాలి. అదే నేను ఇప్పుడు ఎక్కడ చేస్తానండి అన్నీ అయిపోయాయి అనుకోవద్దు. అప్పుడు చేసి ఇప్పుడు చెయ్యు, ఇప్పుడు మరికొన్ని చేయాలి. నువ్వు చెయ్యవలసినదే చివరి వరకు. ఇంకా నీకు ఆయువు ఇచ్చాడంటే బాగుపడడానికి ఇంకా అవకాశం ఇచ్చాడు అర్థం. ఇక్కడ ఒక్కరోజు ఆయువు ఇచ్చినా అది వినియోగించుకో. క్రియాశీలంగా ఉండాలి. ఇది యాక్టివ్ లైఫ్. ఎవరయ్యా సనాతన ధర్మం అంతా కర్మ సిద్ధాంతం చెప్తుంది, క్రియాశీల చెప్పదు అంటే సనాతన ధర్మానికి మించి గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో మరొకరు చెప్పలేరు. అది ఎలాగ ఉంటే రుజువు చేయడానికి మీ సిద్ధం. ఇక్కడ వరుసగా నామాలు ఉన్నాయి. ఈ నామాలు సుబ్రహ్మణ్యుడు గుణాలు చెప్తున్నారు. మనకు కావాలి అని కోరుకుంటే చాలు. ఉదార కీర్తి ఎవరికి అక్కర్లేదండి. ఉద్యోగినే నమః, ఉత్కృష్టాయ నమః, ఉరు పరాక్రమాయ నమః, ఉత్కృష్ట శక్తయే నమః, ఉత్సాహాయ నమః, ఉత్సవ ప్రియాయ నమః, ఉజృంభాయ నమః, ఉద్భవాయ నమః. ఈ నామాలు చూస్తుంటే ఒక క్రియాశీలతకు కావలసినవి. ఉద్యోగిని అంటే ప్రయత్నశీలుడు అని అర్థం. ఇక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అండి, అందుకని ఉద్యోగం చేయడం మానేశాన్ని ఎవరో అన్నట్టు ఆడవాళ్ళు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు, మానవుడు అని అర్థము. ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థము. అంటే కర్మ ఎలా ఉందో అలా జరుగుతున్నా జీవుడికి ప్రయత్నించడం లక్షణమయ్యా అని చెప్పారు. ఉద్యోగం పురుష లక్షణం అనేవాడు అక్కడ చెప్పారు. ఇక్కడ అంతేగాని కర్మ ఉంటే రేపు భోజనం చేస్తానండి ఊరుకుంటున్నారా? పొద్దున్న నుంచి వంట పని అనేది ప్రారంభించట్లేదా? దానికోసం వస్తువులు కొనుక్కోవట్లేదా? అది ఉద్యోగం అంటే అర్థం. ఇక్కడ కానీ దేని మానాన అది వస్తున్నా మన ప్రయత్నం చేయడం జీవుడి యొక్క లక్షణం కనుక ఉద్యోగము. అందుకే ప్రయత్నం అనేది మొదటి దశ. రెండవది, ఆ ప్రయత్నంలో నువ్వు ఎలా ఉండాలంటే ఉత్కృష్టుడివి ఉండాలి, గొప్ప స్థితిలో చేయగాలి. దానికోసం నువ్వు పరాక్రమం చూపించాలి. పరాక్రమం అంటే లోపలి శక్తులు వినియోగించుట. అది ఉరు పరాక్రమం, గొప్ప పరాక్రమం చూపిస్తున్నాడు. ఉత్కృష్ట శక్తయే నమః. ఆయన దగ్గరన్నీ స్థాయిలో ఉంటాయి. మనకు ఉత్త స్థాయిలోనే ఉండాలి కదా కొంతైనా. అందుకే ఇవి అడుగుతూ ఉండాలండి. ఇక్కడ ఇవి లేనిది ఏమీ జరగదు. పరాక్రమం, ఉద్యోగము, ఉత్కృష్టము, ఉరు పరాక్రమము, ఉత్కృష్ట శక్తి, ఉత్సాహము, ఇది చాలా ప్రధానమండి ఇక్కడ. అందుకే ఉత్సాహ ప్రభు మంత్ర అని 3 శక్తులు ఉంటాయి. ఏది సాధించాలన్నా కార్యానికి 3 ఉండాలట. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి యుతమే ఉద్యోగమే. ఉద్యోగానికి అంటే ప్రయత్నానికి 3 లక్షణాలు ఉండాలి అని చెప్పారు. ఇవన్నీ నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండి. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి. ఉత్సాహం అంటే ఒక పని చేయడానికి సంసిద్ధత. ఉత్సాహం అంటే ప్రిపేర్డ్నెస్. అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి పని చేయడానికి. ఇంత పిసరి వెనక్కి జంకు లేకుండా ఆ ముందుకు దూసుకు వెళ్ళాలి. అది నీకు చేత కాకపోతే ఉత్సాహశక్తిని ఉపాసించు. ఇది చాలా గొప్ప. ఉత్సాహశక్తిని ఉపాసించు. ఉత్సాహశక్తి ఎవరయ్యా అంటే అదిగో నాకు రథం మీద కనబడుతున్నాడు అన్నాడు ఆయన. పరమోత్సాహున్ ప్రశంసించెదన్.
ఆయన మహోత్సాహో మహాబల. దేనికి ఉత్సాహం ఉండండి, ఆయన ప్రార్థించిస్తాడు ఆయనకి, అంతే కదండి. ఇంట్లో నీళ్ళు లేకపోతే చెరువుకి వెళ్ళాలి, ఉత్సాహం లేకపోతే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇస్తాడు నీకు కావాల్సింత. పరమోత్సాహం అంటే మహోత్సాహో మహాబల. అందుకు ఉత్సాహ స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అంటే కొరమ యాక్టివ్నెస్ అండి. ఇక్కడ ఉత్సాహం యాక్టివ్నెస్. అందుకే ఉత్సాహం. ప్రభుత్వం రెండవది. ప్రభుత్వం అంటే చెయ్యబోయే పని మీద పూర్తి పట్టు ఉండాలి. ఇక్కడ అథారిటీ, పూర్తి పట్టు ఉండాలి. కానీ ఉత్సాహం పట్టు. మూడవది క్రియ, ఇది ఆలోచన. ఉత్సాహ ప్రభు మంత్ర అంటే ఆలోచన, మంత్రాంగం అంటాం కదా, ఆలోచన. ఉత్సాహము, ప్రభుత్వము, ఆలోచన, ఈ మూడింటితో కూడి ఉద్యోగం ఉంటే తప్పకుండా జరుగుతుంది అన్నాడు. ఉద్యోగం అంటే ప్రయత్నం మూడింటితో ఉండాలండి. ఎంత గొప్పగా చెప్పారు. నిజానికి ఇప్పుడు మీరే చెప్పాలి, క్లాసులో ఉండాలా లేదా ప్రతివాడికి. అందుకు ఉద్యోగినే నమః అంటే 3 శక్తులు కలవాడని, ఆ 3 శక్తులు ఉంటే చెప్తూ ఇక్కడ ఉత్సాహాయ నమః అన్నారు. ఇక్కడ పరమోత్సాహ స్వరూపుడైన స్వామి ఉదార స్వభావం కలిగిన వాడు. ఏది దాపరికం లేదైనా, పరాక్రమం కూడా దాచుకోడు, ఉదారంగా బయటపెట్టాడు. అందుకు ఒక్కడ మిగలలేదు ఆ పరాక్రమానికి. ఇక్కడ పైగా ఎంత ఉత్సాహం దేనికయ్యా అంటే భక్తులకి ఉదారంగా అనుగ్రహించడానికే అంటాడు. అది ఉదారాయ నమః, ఉత్సవ ప్రియాయ నమః. ఇది దేవతలకి ఉత్సవాలంటే చాలా ఇష్టం అండి. లేకపోతే ఎందుకు నవరాత్రోత్సవాలు, ఎందుకు బ్రహ్మోత్సవాలు? ఏదో మన సందడులు కాదు, ఆయనకి సందడి. ఉత్సవములు ఆగమాలు నిర్దేశించాయి, ఎవరు తయారు చేయలేదు. ఒక ఆలయం ఉందంటే ఉత్సవాలు ఉండాలి. అది నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలు ఎన్ని ఉంటాయో ఆగమాలను అనుసరించి చేస్తే ఎన్ని ఉత్సవాలో చెప్పబడుతున్నాయండి. నిత్య కైంకర్యాదులు కాకుండా ప్రత్యేక తిథులు యందు, ప్రత్యేకంగా వచ్చేటువంటి సంక్రమణాదుల యందు భగవంతుడికి ఒక్కొక్క ఉత్సవం చెప్పారు. ఇక్కడ ఉత్సవము అంటే మన దృష్టిలో వేడుక, కానీ ఉత్సవము, సవము అంటే వేద భాషలో యజ్ఞము అని అర్థం. ఇక్కడ సవనము, సవము, సవము, శేషాస మూడవది సవము. అది ఉత్కృష్టమైన సవము ఏదో అది ఉత్సవము అంటే గొప్ప యజ్ఞస్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఉత్సవం అన్న మాటకి యజ్ఞస్వరూపం. ఇవి ఆలయాల్లో చేసేటువంటి కైంకర్యములన్నీ ఉత్కృష్టమైన యజ్ఞములు గనక ఒక రథోత్సవం ఉంది ఇక్కడ. అదేవిధంగా వాహనోత్సవాలు ఉన్నాయి, సుప్రభాత ఉత్సవం, అన్నీ సేవలే. ఈ కైంకర్యముల వల్ల, సేవల వల్ల దేవతాశక్తి పెరుగుతుంది. ఎందుకంటే దేవతలు ఉత్సవ ప్రియులు, స్తోత్ర ప్రియులు. అందుకే స్తోత్రం చేసినా, ఉత్సవాలు చేసినా దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ కారణం చేతనే ఆలయాల్లో ఉత్సవాల వల్ల శక్తి పెరుగుతుంది. అలాంటి ఉత్సవాల పొందుతూ ఆనందించేవాడు గనక ఉత్సవ ప్రియాయ నమః, ఉజృంభాయ నమః. ఉజృంభం అనేటువంటి చాలా గొప్ప, దీని నుంచి జృంభణము, ఉజృంభ, విజృంభ, ఈ నామములు స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడతాయి. అంటే మిక్కిలిగా తనని వ్యక్తపరచుట అని అర్థం. ఇక్కడ తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితి నీవు నా ఇల్లం బంధుని నిలిచి జృంభణముగా అనుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పలుకు, అది జృంభణం అంటారు. జృంభణం అంటే ఆవలింత అని కూడా వచ్చింది, ఒకటి ఉందిలేండి, అది ఇప్పుడు చూపించద్దు. మొత్తానికి ఉన్నది విస్తరించి కనబడితే జృంభణం, అది ఉత్కృష్టముగా కనబడితే ఉజ్జృంభము. ఉజ్జృంభం స్వామి యొక్క స్వరూపం. డంభ పరమ డంభశ్చ ఉజ్జృంభ, ఈ నామములన్నీ అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడతాయి స్వామివారికి. కనుక ఉజ్జృంభ స్వరూపుడు. అలాగే ఉత్కృష్టమైన పుట్టుక కలవాడు కనుక ఉద్భవాయ నమః, ఉత్కృష్టమైన పుట్టుక కలిగినటువంటి వాడు. ఉగ్రాయ నమః, ఉగ్రుడు అనే మాటకి అర్థం అన్నిటినీ మించిన వాడు అని అర్థం, కోపిష్ఠ అని అర్థం కాదు ఇక్కడ. ఉగ్రాయ నమః, ఉదగ్రాయ నమః, ఉత్ అగ్రాయ నమః, ఉత్కృష్టమై అన్నిటికీ ముందుండువాడు. ఉగ్రలోచనాయ నమః, ఇవి పరాక్రమ స్వరూపం చూడాలి. ఆ పరాక్రమం ఎలా ఉంటుందంటే పిచ్చెక్కే పరాక్రమం అండి. ఇక్కడ అంటే తనను తాను మైమరచిపోయేటంత పరాక్రమం చూపిస్తాడు కనుక ఉన్మత్తాయ నమః, స్వామినామాల్లో అదొకటి. ఉష్ణశమనాయ నమః, ఎంతవరకు చూపిస్తున్న తీవ్రత్వాన్ని చూపించాడు. అగ్నిస్వరూపుడు, ఆయన ఉష్ణాన్ని పోగొడతాట. ఉష్ణశమనాయ నమః అంటే వేడిని పోగొట్టువాడు అని అర్థం. ఇంతవరకు ఎంత ఉగ్రుడు అని చూపించారో ఇప్పుడంత శాంతుడు అని చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ అగ్నియే రుద్రుడు కదా, రుద్రుడికి 2 రూపాలు ఉన్నాయి, ఘోర అఘోర. అందుకే ఆయన చల్లనివాడు ఆయనే. నమ సోమాయ చ రుద్రాయ చ అన్న మాటల్లోనే నమ సోమాయ అంటే చంద్రస్వరూపాయ అన్నారు ఇక్కడ, అంటే చల్లనివాడు. రుద్రాయ అగ్నిమూర్తయ్యే నమః, అగ్నిస్వరూపుడు. 2 ఆయనే, 2 ఆయనైతేనే మంచిది కదండి. మీకు ఏది కావాలి ఇందులో సెలెక్ట్ చేసుకుంటారా? చల్ల కావాలి, వేడి కావాలా?
రెండు కావాలిగా. అందుకే చల్లబరచువాడు, ఇది నిజానికి తాపమే మనకి ఎక్కువ, అందుకే చల్లబడాలి మనం. తాపాలు ఏమో ఎన్ని ఉన్నాయి చెప్పలేమండి, శాస్త్రం చెప్పి ఎన్నో లేవు, 3 అంది ఇక్కడ. ఎక్కువ లేవుట తాపాలు, 3ఏట. లేదండి నాకు చాలా ఉన్నాయంటే 3 దేనిలోనూ ఉంటాయి, సెట్ అయ్యి క్లాసిఫై చేస్తే 3. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయములు. వాటిని చల్లబరిచే చంద్రస్వరూపుడు ఎవడు సహస్రారమందు చంద్రస్వరూపుడై ఉంటాడో అతడు ఉష్ణశమనాయ నమః. ఇది అడగాలండి, తాపాలన్నీ పోగొట్టమని అడగడమే చేయాలి. వేడి పోగొట్టవయ్యా చల్లని దేవుడు అంటే ఇది అర్థం ఇక్కడ. ఉద్వేగఘ్నాయ నమః. ఈ మంత్రం చాలా కలియుగంలో బాగా చేసుకోవాలి. ప్రతివాడికి ఉద్వేగమే, ఎందుకంటే రాను రాను సంయమన శక్తి పోతుంది. అసహనం, సుఖపడిపోవాలని తాపత్రయం, కష్టపడడానికి సంసిద్ధత లేదు. దీనివల్ల వచ్చేది ఉద్వేగం. అంటే కూడని ఒకానొక వేగవంతమైన మనస్థితి అన్నాడు ఇక్కడ. మనసుకు స్పీడ్ పెరిగిపోతుంది. గుండెకి హార్ట్ బీట్ పెరిగితే ఏమవుతుందండి? డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, చెప్పక్కర్లే. అది అలాంటిదో మనస్సు కూడా పనికి మాలిన వేగం ఏదో గాబరాలు పెరిగిపోతే అది కూడా తీసేస్తుండే దాగిని తెలుసుకోండి ఇక్కడ. అలాంటి ఉద్వేగం పోగొట్టగలగాలి. అంటే పరమాత్మ ఎంత పరాక్రమం చూపించినా కంట్రోల్, అసంయమన శక్తి కలవాడు. మన వల్ల కాకపోతే ఆయనకు అప్పచెప్పేసి ఉద్వేగఘ్నాయ నమః. ఇది ఎక్కడ ఏ నామాల్లో కనబడవండి, మిగిలినైతే ఉగ్రాయ నమః, అనుగ్రాయ నమః కనబడతాయి, కానీ ఉద్వేగఘ్నాయ నమః చాలా బాగుంది. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసిన శబ్దం ఏంటంటే టెన్షన్. చిన్నప్పుడు టెన్షన్ పెట్టుకు, అది చిన్నప్పుడు అంత ఇక్కడున్న వాళ్ళు చిన్నప్పుడు అన్ని మాటలు వినుండరు, ప్రతిదీ టెన్షనే. పూర్వం చదువు టెన్షన్ కాదు, పిల్లలకి టెన్షనే, పెద్దవాళ్ళకి మరీ టెన్షన్. ఇప్పుడు పిల్లలు చదువు, పెద్దవాళ్ళకి పరీక్షలు. ఇలాంటి పరిస్థితుల్లో అడుగడుగునా టెన్షన్సే. కానీ కలియుగంలో గొప్ప తారక మంత్రం ఏమిటయ్యా అంటే శ్రీ ఉద్వేగఘ్నాయ నమః. ఎంతకంటే గొప్ప మంత్రం మరొకట్లేదు. ఆయుష్ కూడా పెరుగుతుందండి దీనివల్ల, ఈ జపం చేసుకుంటూ ఉద్వేగం పోతే. ఉరగేశ్వరాయ నమః ఇక్కడ పట్టుకున్నాడు స్వామి. ఉరగేశ్వరుడు అంటే సర్పరూపుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కారము అని చెప్పారు ఇక్కడ. సుబ్రహ్మణ్య సర్పరూపంలో ఉపాసించడం మనకి అనేక శాస్త్రాల్లో కనబడుతున్న అంశం ఇక్కడ. అంతేకాదు దక్షిణాపథంలో ద్రవిడులు అంటే తమిళులు సుబ్రహ్మణ్య రూప ఉపాసన ఎక్కువ చేస్తారు. వాళ్ళకి నాగదేవతారాధన ఉంది, కానీ సుబ్రహ్మణ్య రూపాన్ని, విగ్రహాన్ని ఆలయాల్లో ఎక్కువ పెడతారు వాళ్ళ ఆలయాల్లో. కానీ కర్ణాటకలో తెలుగునాట సుబ్రహ్మణ్య సర్పరూపంగా పూజించడం ఎక్కువ కనబడుతుందండి. మనకు సుబ్రహ్మణ్యుడు అంటే సర్పమే, కానీ సర్పాన్ని చూసి మన సుబ్రహ్మణ్యుడు అని భావించడం కూడా కనబడుతున్నది. ఏ ప్రమాణం ఉంది దీనికి? ఏదో ప్రమాణం లేనిది రాదు కదా ఉపాసనా విధానాల్లో. అసలు సర్పదేవతలు, నాగదేవతలు, సుబ్రహ్మణ్యుడు ఒకటేనా? సుబ్రహ్మణ్యుడు చూస్తే పార్వతీ పరమేశ్వరుడు తనయుడు, ఆయనకి సర్పానికి సంబంధం ఏముందండి? సర్పమైతే సుబ్రహ్మణ్యుడు అంటాం. అలా సుబ్రహ్మణ్యుడిని ఇంటి దైవంగా కలిగిన వాళ్ళు ఉన్నారు. విశ్వనాథ్ వారి 1000 పడగలు నవల సుబ్రహ్మణ్య జ్ఞానమే. ఊరి పేరు సుబ్బన్నపేట. అంతేకాదు ఆ 1000 పడగల రచన పూర్తవగానే సర్పదర్శనం, నాగదేవత దర్శనం అయిందట విశ్వనాథ సత్యనారాయణ గారికి. తర్వాత వారి అబ్బాయి గారు ఒక మాట చెప్పారు, ఎప్పుడు మేము అది మళ్ళీ ప్రింటింగ్ ఇవ్వబోయినా సర్పదర్శనం అవుతూ ఉంటుందని. ఏవో ఉంటాయండి రహస్యాలు. అంటే ఇలాంటి సుబ్రహ్మణ్య ఉపాసనలు అందులో మన గోదావరి తీర ప్రాంతంలో చాలా చోట్ల ఉంది. అనేక పేర్లు ఆయన పేరునే ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు కొంతకాలం వచ్చిన వైనాలు కనబడితే అప్పటి ఫోటోలు తీసిన వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కనబడవచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్య స్వరూపాలు వచ్చి దర్శనమిచ్చాయి. అంతేకాదు ఒక చోట జరిగినది, ఇదే గోదావరి తీరంలో ఒక పల్లెలో జరిగిన అంశం ఏంటంటే, రోజు అందరూ వెళ్ళి దర్శనం చేస్తే సుబ్రహ్మణ్య దర్శనం ఇచ్చేవాడు. ఒకరోజు కనబడలేదు. ఎందువల్ల అంటే స్వప్నంలో కనబడి అర్చకుడికి చెప్పిన విషయం ఏంటంటే, ఒకానొక బయట ఉన్న స్త్రీ, రజస్వలా దోషం ఉన్న స్త్రీ మండపం మీద కాసేపు కూర్చుని వెళ్ళింది, నేను రానని చెప్పాడు ఆయన. ఇక్కడ దేవతలకి ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ తెలియక మనం ఇవన్నీ భ్రష్టం చేసుకుంటున్నాం. తర్వాత అంత శుద్ధి చేస్తే ఆయన దర్శనం ఇచ్చాడు. ఇవన్నీ కథలుగా చెప్తారు. అందుకే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఆయన ప్రత్యక్ష సర్పరూప ఆరాధనలు ఉన్నాయి. అంతేకాదు సర్ప ప్రతిష్టలు చేసి సుబ్రహ్మణ్య భావనతో మనం కొలుచుకుంటున్నాం. సర్పరూప క్షేత్రములు సుబ్రహ్మణ్యునివి కర్ణాటక ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఏంటి ఇందులో రహస్యము అనగానే దీనికి వెనకాల చాలా కథలు ఉన్నాయి. కుక్కే సుబ్రహ్మణ్యం అనే క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు ఆశ్చర్యం ఏంటంటే, నెమల మీద సర్పం ఉంటుందండి. అసలు సర్పానికి నెమలు పడదు. మహా అయితే పామును కాలుతో తొక్కి నెమలు ఉంటుంది. చిత్రం నెమల మీద పాము ఉంటుంది. మరొక చోట పాము మీద నెమలు ఉంటుంది. రకరకాల రూపాలు ఉంటాయట అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యంలో. అక్కడికి సంబంధించి విశేషం ఏంటంటే, పురాణ కథ ప్రకారం
సర్పదేవతలు సామాన్యులు కారు, ఇది బాగా తెలుసుకోవాలి. నాగదేవతలు మానవుల కంటే పై భూమికలో ఉన్నటువంటి గొప్ప దేవతలు. వాళ్ళు దేవతా కోటికి చెందినటువంటి వారు. అందులో మళ్ళీ దివ్య సర్పాలను కొన్ని ఉంటాయి. అవి మన కంటికి అంత తేలిగ్గా కనబడవు, అంత తేలిగ్గా గోచరించవు. అవి ఇప్పటికీ పరమ పావనమైన భారతదేశ అరణ్యాల్లో మాత్రమే ఉంటాయి, అందులో సందేహం లేదు. ఆ నాగదేవతలకి కామరూప శక్తి ఉంటుంది, అంటే దేవతా రూపాన్ని అవి ధరించగలవు. దానికి ఇటీవల కొందరు యోగులు చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అవన్నీ విస్తరించి చెప్పను, కానీ ఇటీవల యోగులు కొంతమంది చెప్పారు సర్పము దేవతా రూపంతో కనబడ్డము. అవి ఒకప్పుడు ఈ నాగదేవతలు మానవులకి జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు, దేవతల చేత నియమింపబడి. ఆ నాగదేవతల వల్లనే సర్వ విజ్ఞానాలు పొందారు. ఇప్పటికీ ఇవన్నీ రహస్య కథలండి. అంటే ఉదయం లేచి తిని ఒక రొటీన్ పెట్టుకుని కొంతసేపు టీవీ చూసి మిగిలిన టైం ఫోన్ చూసుకుంటూ బతికే జీవులకి ఇవి అర్థం కావు. వీళ్ళకి అనుభవం లేదు, అనుభవం లేకుండా మాట్లాడతారు. అనుభవంతో సాధన చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంటాయి. ఒకప్పుడు నాగదేవతలు వచ్చి నిర్మాణం చేసిన ఆలయాలు ఉన్నాయి, మానవ నిర్మాణాలు కావు అవి. నాగదేవతలు ఎన్ని విజ్ఞానాలు ఇచ్చారు మనకు ఆశ్చర్యపోతాం. వైద్యశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం ఇత్యాది అనేక శాస్త్రములు నాగుల ద్వారా నరులు నేర్చుకున్నారని, తర్వాత నరుల యొక్క కృతజ్ఞతా ధోరణి దోషాదుల వల్ల నాగజాతి క్రమంగా నరజాతికి దూరం అయ్యిందని కొన్ని ప్రమాణములతో సహా పెద్దలు నిరూపణ చేశారు. వాటి గురించి చెప్పాలంటే నాగదేవతల మీద ఉపన్యాసం ఇవ్వాలి, చిన్న విషయం కాదు. అదే నాగుల గురించి చెప్పాలంటే భారతంలో మొదటి పర్వమంతా ఎన్ని నాగుల పేర్లు చెప్తారు. నాగ జాతుల పేర్లు, నాగుల పేర్లు కావు. ఇక్కడ నాగుల్లో ఎన్ని జాతులు ఉన్నాయో అక్కడ వివరిస్తారండి. ఈ నాగజాతులన్నిటి యందు కూడా దివ్యశక్తి ఉంది. వాటిని మనం ఆరాధన చేయడం మన సంస్కృతిలో గొప్పతనం. కొందరు అంటూ ఉంటారు హిందువులు ఆవులను పూజిస్తారు, పాములను పూజిస్తారు అని. అవును కామోసని మనం బాధపడతాం, కానీ పూజించదగ్గ ఆవులు, పూజించదగ్గ పాములు భారతదేశంలో మాత్రమే ఉంటాయి కనుక భారతీయులు పూజిస్తారని చెప్పాలి. ఇక్కడ మహర్షుల తపోబలం వల్ల వాళ్ళు ఇక్కడ సంచరిస్తున్నారండి, మన వల్ల కాదు. నాగదేవతల అనుగ్రహం. ఆ మాటకు వస్తే ఒకవైపు శబ్దశాస్త్రం ఇచ్చి వాక్కుని సంస్కరించి, వైద్యశాస్త్రం ఇచ్చి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి, అదేవిధంగా యోగశాస్త్రం ఇచ్చి చిత్తవృత్తులు నిరోధించిన పతంజలి సాక్షాత్ ఆదిశేష రూపుడని చెప్పారు. అదే చెప్పారు. మరి లేకపోతే శివుని చుట్టూ చుట్టుకున్నవి ఏమనుకున్నారు? మన ఇళ్ళ చుట్టూ తిరిగి పసిరికలు కాబవి. అనంత వాసుకు తక్షకర్కోడ శంఖ కుళి పద్మ మహాపద్మ ధాత్త రాష్ట్ర ధనంజయ క్షేత్రపాలాది అనేక రకాలైనటువంటి సర్పదేవతలండి. వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే ధన్యత వస్తుంది. అలాంటి వాళ్ళలో గొప్పవాడు వాసుకి. వాసుకి మాకు ప్రసన్నుడయ్యడిన్ అంటారు నన్నయ్య గారు. అలాంటి వాళ్ళని స్తుతించాడు ఆయన అనంతుడు. వాసుకి వీడి పేర్లు తలంచుకుంటే ధన్యులమవుతాం. వాసుకి నామం చాలా విశేషం. అలాంటి వాసుకి దేవసర్పం, మహాదేవత ఆయన తపస్సు చేశాడు చాలా కాలం. ఆ తపస్సు చేస్తూ ఉండగా ఒకప్పుడు గరుత్మంతుడు వచ్చి ఆయనతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆయన నిశ్చలంగా ఉన్నట్టు అక్కడ. అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి గరుత్మన్ నివారించి, ఎందుకంటే ఉభయుడికి తండ్రి ఆయనే కదా, నివారించి వాసుకుని విడిచిపెట్టని చెప్పి అప్పుడు వాసుకుతో చెప్తాడు, నువ్వు వెళ్ళి శివుని కోసం కొంతకాలం తపస్సు చేయి, ముఖ్యంగా సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళి నువ్వు తపస్సును ఆచరించు అని చెప్తే అక్కడికి చేరుకుని తపస్సును ఆచరిస్తున్నాడు వాసుకి. ఆ తపస్సుకు సంతోషించి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీలో సుబ్రహ్మణ్య తేజాన్ని, సుబ్రహ్మణ్యంలో నీ తేజాన్ని నేను ఏకం చేస్తున్నాను, కానీ ఇకపై నీ యందు సుబ్రహ్మణ్య తేజం ఉంటుంది కనుక నిన్ను ఆరాధిస్తే సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లే, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మీ నాగజాతిని ఆరాధించినట్లే అని శివుడిచ్చిన వరం అండి ఇక్కడ. అందుకే వాసుకు కూడా నమస్కారం చేస్తూ దాతారం సర్వకామానాం నేతారం దివ్యభోగినాం పాతారం సర్వపాపానాం త్రాతారం వాసుకిం భజే అంటూ వాసుకుని స్తుతించడం గోచరిస్తుంది. అంతేకాదు సుబ్రహ్మణ్యుడు తర్వాత సహ్యాద్రి పర్వతాల్లో ఈ తపస్సు చేస్తున్న అతని వద్దకు తారకాసుర సంహారం చేసి అటు వస్తూ అక్కడున్న ఒక చోట తన యొక్క బల్లెం పొడిచి ఒక ధారని ఆవిర్భంపజేశాడు. దానిలో తన యొక్క శక్తి ఆయుధాన్ని కడుక్కున్నట్టు కడిగి ఇక్కడికి వచ్చాడు. ఈయన వద్దకు, వాసుకు వద్దకు వచ్చి వాసుకుతో పాటు అక్కడ వెలసి ఉన్నాడు. కుమారధారాతీర్థం మదంసేనాహిరాట్ సాకం ధారాతీరే మనోరమే వాసుకిశ్చ మయూరస్థ పూజార్హ సంభవేత్ సదా. ఇది వచన స్కాంద పురాణంలోది. మదంసేన అహిరాట్ సాకం, నా అంశతో కూడిన అహిరాట్తో కలిసి అంటే సర్పరాజుతో కలిసి ఈ ధారాతీరమునందు నేనుంటాను.
ఇక్కడ వాసుకి నా రూపముగా మయూరస్థుడై గోచరిస్తాడు, మీ ఇద్దరు ఇక్కడ ఆరాధింపబడతాం అన్నారు. ఆ క్షేత్రం పేరు కుక్కే సుబ్రహ్మణ్యం అని మనం చెప్తున్నటువంటి క్షేత్రం ఇది. అందుకే మహాఫణీతి విఖ్యాతో మాయావీ జగదాత్మక సుబ్రహ్మణ్యో మహాసేనో మహాసర్ప శరీర భృత్. ఇది స్కాందంలో మరొక శ్లోకం. ఇక్కడ మహాఫణి అనే పేరుతో ఉన్నవాడు మాయావి అంటే బహురూపధరుడు అని అర్థం. అంటే మాయలు చేసేవాడని కాదు ఇక్కడ. అంటే అందుకే మాయి పురు రూపో బభూవ ఇత్యాది మంత్రములను కనిపిస్తాయి. మాయ అంటే బహురూపధారణ శక్తి కలిగినటువంటి వాడై సర్పశరీర భృత్, సర్పశరీరాన్ని ధరించాడు. అంతేకాదు ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు తపస్సును ఆచరించదలుచుకొని సర్పరూపం ధరించి వెళ్ళిపోయాడు. సర్పం చుట్టుకుని ఇలా వెళ్ళిపోతుందిట. అలాగే తనని తాను చుట్టుకుని అంతర్ముఖుడు అవ్వడమనే తత్వాన్ని తపోరూపంలో చూపిస్తూ ఓ గుహలో ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు. తన యొక్క సర్వశక్తులు అంతర్లీనం చేసుకున్నాడు. ఒకటే నియమం పెట్టుకున్నాడు, ఏంటంటే తపస్సమయంలో ఏ విఘ్నం కలిగినా నా శక్తిని బయటకు చూపించకుండా అంతా అంతర్లీనం చేసుకుంటానన్న నియమంతో తపస్సు చేస్తున్నాడు. అంతర్ముఖుడి ఉన్నాడు. ఈ సమయంలో అటు వెళుతున్న గరుత్మంతుడు సహజంగా సర్ప విరోధి కనుక ఇదేమిటో సర్పం ఇలా ఉన్నది అని చూసి వెళ్ళి పొడిచాడు. కానీ అనుకున్నాడుగా శక్తి చూపించరని, అందుకని శక్తి చూపించలేదు. ఎన్ని రకాల పొడవాలో పొడుస్తున్నాడు కానీ కదలట్లేదు. ఆయన పాదాలతో పట్టి లాగేద్దాం అనుకున్నాడు, చలించలేదు, లాగలేకపోయాడు. ఆయన పొడుస్తున్నాడు, పక్షాలతో కొడుతున్నాడు, అయినా చలించలేదు. ఇలా ఉంటూ ఉండగా అప్పుడు నృసింహస్వామి అక్కడ ఆవిర్భవించి, ఎంత పని చేస్తున్నావయ్యా, ఎవరనుకున్నావు ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్యం అంటే గరుత్మంతుడు కూడా నమస్కారం చేసి మన్నించమని వేడుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ అప్పుడు నువ్వు నేను ఒకటే స్వరూపమయ్యా అన్నట్టు నృసింహుడు. ఇది ఒక రహస్యం అండి. అందుకే జాగ్రత్తగా దేవతా తత్వాలు తెలుసుకోవాలి. పైన విని ఈ పురాణాలు అందుకే చదవనండి అంటే మూర్ఖ, చదివితే కానీ అర్థం కాదు నైనా అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని తత్వాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ నృసింహుడు అంటాడు నీది నాది ఒకటే తత్వం. అందుకే నువ్విక్కడ అందరి చేత ఆరాధింపబడతావు తపోమూర్తిగా అన్నప్పుడు ఒక సర్పము పర్వత శిలారూపముగా అక్కడ ఆరాధింపబడుతున్నది. దాని క్రింది భాగంలో సర్పరూపము, పై భాగంలో నృసింహరూపం ఉంటాయండి ఒకే దాని యందు. ఇది బెంగళూరుకు సమీపంలో ఘాటి అనే క్షేత్రంలో గోచరిస్తుంది. ఇక్కడ అది రహస్యం. ఈ రహస్యం తెలిస్తే మా శంకరులు అర్థమవుతారు. ఎక్కడ చెప్పారు అంటే భజేఘం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం. ఆయన అసలు స్థితి నిర్వికార నిర్విచారమే, బ్రాహ్మీ స్థితి. ఆ నృసింహావతారం ఇక్కడ ఊరికనే నృసింహుడితో పోల్చారా? ఏదో ఉందండి రహస్యం. నారాయణుని యొక్క అగ్నితత్వమే నృసింహుడు, అది రహస్యం, అగ్నితత్వం. సుబ్రహ్మణ్యుడు అంటే వైష్ణవంలో నారసింహం, ఇక్కడ శైవంలో సుబ్రహ్మణ్యం. రెండు తత్వత ఒకటి. ఇది దేవతాతత్వముల సమన్వయం. ఇంకొక రహస్యం ఉన్నదండి. దశావతారముల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి అన్వయం ఉంది. అందుకే దశావతార స్థుతి గ్రహదోషం పోగొట్టడం కోసం దశావతారం అని చెప్పారే తప్ప స్వామి 10 అవతారాలు ధరించాడని చెప్పడానికి కాదు ఇక్కడ. అలాగే సూర్యునికి ఒక అవతారం, చంద్రునికి ఒక అవతారం, కుజుడికి ఒక అవతారం చెప్పారు. కుజుడు అంటే అంగారక గ్రహం. అంగారక గ్రహముకి అధిపతి అదేవత ప్రత్యదేవతలు గుహుడు, కుమారస్వామి ప్రధానం కదా. అలా కుజుడికి సంబంధించిన అవతారం నృసింహ అవతారం. అందుకే నృసింహుడు సుబ్రహ్మణ్యుడు కుజ సంబంధమైన ఏ దోషమైనా తీసేయగలరండి ఇక్కడ. అది దాని యొక్క రహస్యం. అది ఎన్ని రకాలుగా చూసాం. నృసింహునికి సుబ్రహ్మణ్యునికి ఎన్ని అనుబంధాలు చూడండి. మరొక్క చిన్న అందమైనటువంటి భావుకులు ఉన్నారు కనుక చెప్తున్నాను. ఒక బోయతగా వచ్చిన తన శక్తి, అంతకు ముందు ఉన్నటువంటి సౌందర్య వల్లే ఒక బోయ కుమార్తెగా పుట్టింది వల్లి. ఆవిడ కోసం ఈయన ఒక వేషం వేసుకొచ్చి ఆమె తనవి వలపింపజేసి ఇంత చేసి వివాహం చేసుకున్నాడు వల్లి. అదేవిధంగా నృసింహస్వామి చెంచు లక్ష్మీ కళ్యాణం చేసుకున్నాడు. పోలికలు అలా చూసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ ఇవి తత్వములు, దేవతా తత్వ సమన్వయం అంటారు ఇక్కడ. ఆ రెండిటికి అనుబంధములు ఇవి. అలాగే నృసింహస్వరూపం, నారసింహస్వరూపం. నారం జీవభావం, జీవభావాన్ని హింసించి తొలగించి బ్రహ్మభావాన్ని కలిగించేదే నారసింహతత్వం. అదే సుబ్రహ్మణ్య తత్వం, జ్ఞానప్రదాయకమైన రూపం. అందుకే జ్ఞాన మార్గంలో ఉన్న ఆదిశంకరులు లక్ష్మీ నృసింహం అదే కరావలం అనడానికి కూడా కారణం అదండి ఇక్కడ. అదే రెండిటి తత్వముల సమన్వయం కనబడుతుంది సుబ్రహ్మణ్యోపాసన. రెండు అగ్నితత్వములే. సుదర్శన, నారసింహ, సుబ్రహ్మణ్య,
హనుమ, ఈ 4 తత్వములు ఒకటి. ఇది ఒక పెద్ద రహస్యం. ఇది సూచనగా వాల్మీకి అందిస్తాడు. ఇక్కడ శిశువు శరవణే యథా అంటాడు హనుమ జననం గురించి చెప్తూ ఉత్తర రామాయణంలో. అన్నిటికీ ఒకదానికి మెలుకులు ఉంటాయి ఎన్నో. అలాగే సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించినప్పుడు ఇంద్రుడు పొరపాటు పడి వజ్రాయుధంతో కొడతాడు కుమారస్వామిని. అదే దెబ్బ తిన్నాడు హనుమంతుడు కూడా. వీడు దెబ్బ తినేవాళ్ళు కాదు, దెబ్బ తీసేవాళ్ళని తర్వాత తెలుసుకున్నారు. ఇక్కడ ఎన్ని రహస్యాలు ఉంటాయండి. దేవతాతత్వములకు సమన్వయం తెలియాలి ఇక్కడ. అందుకే మహాసర్ప శరీరభృత్ సుబ్రహ్మణ్యో మహాసేనో మహాసర్ప శరీరభృత్, ఇది ఉరగేశ్వరాయ నమః అంటూ నాగదేవతా రూపంగా సుబ్రహ్మణ్యుని ఆరాధన మనకు కనబడుతుంది. అలాగే ఒకప్పుడు అగస్త్యుల వారు మన దక్షిణాపథానికి వచ్చినప్పుడు కృష్ణానదీ తీరంలో సంచరిస్తుంటే అనేక రూపాలుగా సుబ్రహ్మణ్యుడు కనబడ్డట. ఒకచోట సర్పము పడగల రూపాలు ధరించుంటే దాని కింద నెమలి ఉంది, మరొక చోట సర్పం మీద నెమలి, వివిధ రూపాలతో సర్పాలు గోచరిస్తున్నాయి. అలా చూస్తుంటే ఒక చోట ఒక లోపలి భాగంలో లింగాకృతిగా దర్శనమిచ్చాడు సుబ్రహ్మణ్యుడు. అదే మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం అని ప్రసిద్ధి చెంది మనకు కనబడుతుంది. ఇలా ఎన్నెన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు మనకున్నాయో. అందుకే ఉరగేశ్వర అనే నామం ద్వారా మనం ఇన్ని రకాల సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరించుకుంటూ అటువంటి స్వామి పాదపద్మాలకు అంజలిస్తూ స్వస్తి. వల్లీస దేవసేనేస భక్తపాలన తత్పర దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణి వల్లభా ప్రాణకాంతాయ సుబ్రహ్మణ్యాయ మంగళం. శ్రీ గణేశాయ మంగళం.